ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. చెప్పే పద్ధతిలో పెట్టే పద్ధతిలో పెడితే అవుతుంది, ఎందుకు కాదంటారు. నేను మోర్ సెంటిమెంటల్ ఏమో అనిపిస్తుంది నాకు. సున్నితత్వం అంటామే. ఒకడు నా జాతకం చూసి అన్నాడు, ఎవరో మా అన్నయ్య గారు అబ్బాయి, బాబాయ్ పలానా చోట మా వాళ్ళ అమ్మ తరఫు వాళ్ళు ఎవడో చెప్పింది జరుగుతుంది, భలే చెప్తాడు రా. నాకు ఎందుకురా ఇప్పుడు జాతకం, నేను రాను. కాదు, సినిమా ఫీల్డ్లో ఉన్నాను, నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకుంటే బాగుంటుంది కదా. బాగోలేదని చెప్తాడు, 20 ఏళ్ళు బాగోలేదు అంటాడు. ఏడుస్తే ఇంట్లో కూర్చోనా ప్రయత్నాలు మానేసి, లేకపోతే నీకు ఇంకో 30 ఏళ్ళు తిరగలేదు అంటాడు. నేను ఇలా కాలుతో తన్నుతూ పోనా, నాకు తిరగలేదని. అది మనం పని చేసుకుంటూ పోదాం, బాగుండడం బాగోలేకపోవడం రెండు పగలు రాత్రిలో జరుగుతూ ఉంటాయి. అది కాదు, ఊరికి తెలిసినవాడు వాడు ఉన్నాడు, ఒకసారి హలో అని వెళ్ళిపోదు, నువ్వేం మాట్లాడద్దు రా, మా బాబాయ్ అని చెప్తాను, ఆయనే ఏమైనా చెప్తే చెప్తాడు, లేకపోతే లేదు అన్నట్టు తీసుకెళ్ళాడు. నేను వచ్చిన పని నేను చెప్పలేదు, వాడు చెప్పలేదు. ఆయన ఏదో ఉపాసకుడు, దేవి ఉపాసకుడు అంటే రోజు ఆ అమ్మవారిని కొలిచి మధ్యలో వచ్చాడు, ఒక్కటే మాట అన్నాడు, మీరు పైకి కనిపించే అంత మెత్తన కాదు. వెళ్ళిపోయాడు అంతే. ఎందుకు చెప్పాడో అది తెలియదు. పైకి కనిపించే అంత మంచివాళ్ళు కాదని లేదు, పైకి కనిపించే అంత మెత్తన కాదు, చాలా స్టోన్ రాక్ అంటారు, దృఢచిత్తం అంటారా, లేకపోతే నెగిటివ్గా ఆలోచిస్తే రాతి మనసు వాడికి కరగదు అన్నాడు. కానీ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడేటప్పుడు మీది సున్నితమే కాదు, చాలా దృఢత్వమైన నాగార్జున సిమెంట్ మీది అన్నట్టుగా అతను. అలాగా నిజమే, ఈ సున్నితత్వం ఆ కఠినత్వం రెండు ఎడాపెడా ఉండుంటాయి. లేకపోతే ఈ వాల్యూస్ ఉండవు. సున్నితత్వం లేకపోతే, ఆ కఠినత్వం లేకపోతే ఈ అనుకున్నవి ఆ మొండి పట్టుదలతో చేసే ఇది ఉండదు. ఇంకో రకంగా మాట్లాడితే ప్రతి మనిషిలో కాంప్లెక్స్లు, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేవి రెండు ఉంటాయి. నా అంత గొప్పవాడు లేడు, సుపీరియారిటీ కాంప్లెక్స్, నేను ఎందుకు పనికిరాను, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఒక కొటేషన్ కూడా ఉంది, సుపీరియారిటీ కాంప్లెక్స్ బేస్డ్ ఆన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని. ఓకే, నేను గొప్పవాడిని మాటిమాటికి చెప్పుకోవడం, నువ్వు తక్కువవాడు అని లోపల అనుకుంటున్నావు, నేను తక్కువవాడిని కాదు అనకుండా నేను గొప్పవాడిని అంటున్నావు. ఈ ఇన్ఫీరియారిటీ దాని మీద ఆధారపడి ఉందన్నమాట నీ సుపీరియారిటీ. అవన్నీ పక్కన పెడితే ఈ రెండు కాంప్లెక్స్లు ఉన్నాయి, ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ. ఈ రెండు ప్రతి మనిషిలో ఉండాలి, తక్కడే పళ్ళలాగే బ్యాలెన్స్డ్గా ఉండాలి. నేను గొప్పవాడిని అని ఈ పళ్ళెం కిందకి దిగుతుంది అనుకో, ఈ పళ్ళెం పైకి లేస్తూ ఉంటుంది, నీకు అహంకారం పెరుగుతుంది అనమాట. నేను ఎందుకు పనికిరాను అని ఇది చేస్తుంటే ఈ పళ్ళెం పైకి లేస్తూ ఉంటుంది. అంటే నువ్వు అనుకున్నది ఏది చేయలేవు. నేను ఎందుకు పనికిరాను అనుకుంటే ఏం చేయగలను, నేను యాక్ట్ చేయలేను అనుకుంటే నేను అసలు కావిడేసుకుని తిరగలను, నా సినిమాల్లో గోచి పెట్టుకుని నేను చేయగలను అనుకుంటే నేను మద్రాసు వెళ్ళి సాధించలేను అనుకుంటే వెళ్ళగలను. అసలు ఏదైనా అట్లా ఆ దృఢచిత్తంతో ఉండాలి. అది ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ మనం చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు నాలో అహంకారం పెరుగుతుందా, నాలో చిన్నతనం, నన్ను నేను తక్కువ అంచనా వేసుకుంటున్నానా, లేకుండా తల ఉంచుకోవద్దు, తల ఎగరేయద్దు, అలా బ్యాలెన్స్డ్గా చూసుకుంటూ వెళ్ళిపో, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. అడుగుతూ వెళ్ళు, దారి అదే తెలుస్తుంది. అడుగులేస్తూ వెళ్ళు, ఊరు అదే వస్తుంది. నీ ఓటమి నువ్వు ఓడిపోయినప్పుడు కాదు, నీ ఆట ఆపేసినప్పుడు అని ఇంకో ఎక్స్ప్రెషన్. అలాగే చూసుకుంటే ప్రయాణం ఆపేసినప్పుడు నీ ఓటమి. ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు, అందులో విజయాలు వస్తాయి, అపజయాలు వస్తాయి, తవ్వుకుంటూ వెళ్తావు, నిధులు దొరుకుతాయి, ఇంకో వానపాములు దొరుకుతాయి, ఇంకోటి దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. కావాల్సిన తీసుకో, అక్కలేని తప్పించుకో, అన్నిటినీ భరించు. ఓకే, ఫిలాసఫీకి వెళ్ళామంటే ఇంటర్వ్యూ అయిపోయిందని అర్థం.
లేదు లేదు, ఇది స్టార్టింగ్ మనది. ఇవన్నీ ఏమంటారు మీరు అంటే ఏంటి, లీడ్ వెళ్తున్న కొద్దీ మీరు చెప్తున్నారు దాంట్లో అవసరం ఉన్నాయి మేము తీసుకుంటాం, ఇంకా నేను తవ్వాల్సిన ఇంకా రాలేదు. ఓకే, అంటే ఇంతకుముందు మీరు అన్నారు చెన్నైకి వెళ్తే రూమ్మేట్స్ వేరే ఉన్నారు వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా ఉన్నారా? ఇప్పుడు లేరు? లేరు పాపం. వాళ్ళంటే అదేనయ్యా, ఇప్పుడు దృఢచిత్తం ఇది ఇందాక మాట్లాడుకున్నామే, నువ్వు వెళ్ళిన పని ఏంటి, దాన్ని ఎంతవరకు సాధించాలి, ఎంతవరకు సాధిస్తున్నావు, నీ పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది. నేను చోట ఎక్కడ వాడాను, నేను తపన లేని ప్రతిభ కంటే ప్రతిభ లేని తపన గొప్పది. అంటే చాలా చదివేసావు, పెద్ద ఉద్దండ పండితుడు నువ్వు చదవని బుక్ లేదు, నీకు తెలియని మ్యాటర్ లేదు, నిన్ను అందరూ అయ్య బాబు పలానా వారండి, అయ్య బాబు అన్నీ తెలిసండి అనుకుంటున్నారు. నీకు తపన లేదు, నాకు అన్నీ తెలిసనే ఫీలింగ్లోనే ఉన్నావు. ఇంకొకడు ఉన్నాడు నాలాంటోడు, నాకేమీ తెలియదు, వాడి ముందు నేనెంత కంపారిజన్ కాదు, ఏమీ తెలియదు, ఈ మాత్రం తెలియకుండా నేను ఎలా చేయాలి, దీనికి సాధన చేయాలి, ఒక గంట ముందు లేవాలి, లేకపోతే ఇంకోటి వాడు ఎవరి దగ్గర నేర్చుకోవాలి, ఇలాగ నాకు తపన ఇదే ఉన్నప్పుడు ఇది గొప్పది. ఆ ప్రతిభ కంటే ప్రతిభ ఉండి ఏం చేసుకుంటావు, నువ్వు దాన్ని స్టోర్ చేసేసావు, నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావు తప్ప తపన లేదు, యూటిలిటీ కరెక్ట్గా లేదు. నీకేం తెలియదు అనుకోవడంలో ఈ తపనలో నువ్వు ఎక్కువ కృషి చేస్తున్నావు, ఏదో చేయాలనే. ఇప్పుడు వాడు ఉపవాసం ఉన్నట్టు కార్తీక సోమవారం ఏదో శివరాత్రి నాడు ఇద్దరు ఫ్రెండ్స్, ఒకడు ఉపవాసం ఉన్నాడు, ఒకడు ఉపవాసం లేడు. ఉపవాసం ఉన్నవాడి కంటే లేనివాడు పుణ్యం వచ్చిందట. అదే మెక్కి తింటే వాడికి ఎలా వచ్చిందంటే, ఉపవాసం ఉన్నవాడు ఇంకా గంట అయింది, ఇంకా 13 గంటలు ఉండాలన్నమాట అన్నం తినాలంటే, తిండి ఎంతసేపు దృష్టి అంతా తిండి మీదే ఉంది. వాడికి దృష్టి అరే వాడు ఉపవాసం యథవ తిండి చేపలు నాకు నేను కూడా ఉండొచ్చు కదా, వీడి దృష్టి దేవుడి మీద, దేవుడు నాకు పుణ్యం ఏమిస్తాడని మనసులో వీడు కోరుకున్నాడు. అలాగా ఈ తపన ఉన్నవాడు ఏదో చేయాలి వాడి దృష్టి ఎంతసేపు అట్లా నిత్య విద్యార్థిగా ఉంటాడు, నాకేం రాదనుకుంటే, నాకు అన్నీ వచ్చి అనుకుంటే అన్నీ వచ్చి ఇంకేం చేయాలని రిలాక్స్ అయిపోతాడు అని నా ఫీలింగ్. కమింగ్ టు ది పాయింట్, నువ్వు అడిగిన టిపికల్ క్వశ్చన్, చెన్నై బ్యాచ్ వాళ్ళకి ఇంత తపనతో వచ్చిన బ్యాచ్ కాదు వాళ్ళు. ఏదో నా మొహం బాగుందని వాళ్ళు అందరూ అన్నారు, మా నాన్న డబ్బులు ఇస్తాడు, నేను మంచిగా చేస్తాను, చచ్చినట్టు ఉద్యోగాలు అవకాశాలు అవే వస్తాయి, రాకపోతే మా నాన్న చేతే సినిమా తీస్తాను, ఇలాంటివేవో ఉంటాయి వాళ్ళ లెక్కలు ఏంటో నాకు తెలియదు. అది అంత ఉపరితలం పైన బాగుంది అనుకునేదే, చెట్టు కొమ్మలు చూసుకోవడం ఇది తప్ప అసలు దానికి వేరుందా, కింద ఏంటి, మనం ఎంత స్ట్రెంగ్త్ ఉన్నాం. అందుకని ఇవాళ కూడా నేను మళ్ళీ కమింగ్ టు ది అవాల్ట్ బ్యాచే కాదు, ఇవాల్ట్ బ్యాచ్ కూడా కొందరిని చూస్తే నాకు అనిపిస్తుంటుంది, ఒక ప్రవాహంలో వాళ్ళు, మనం కూడా వెళ్ళిపోవాలి సినిమాల్లోకి, అందరూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఎంతసేపు సినిమాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకంటే తక్కువ వాళ్ళుగా ఊహించుకుంటారు వాళ్ళు. వాడు ఎల్బి శ్రీరామ్ ఎబ్బమ్మేట్లు అని వంకరగా మాట్లాడేసాడు, యాక్టర్ అయిపోయాడు. మనం ఇంత కష్టపడి వంకరగా కాదు నిలువుగా మాట్లాడుతున్నాం, మనం అవ్వట్లేదు ఏంటి అనే ఆలోచనే తప్ప, నిన్న రాత్రి బాగున్నాడు వాడు, తెల్లారేటప్పుడు యాక్టర్ అయిపోయాడు కావిడేసుకొచ్చి అనేదే తప్ప, వాడి స్ట్రగుల్ ఏంటి, వాడి ప్రయాణం ఏంటి, ఎన్ని మలుపులు తిరిగి, ఎంత గొంగళి సీతాకోక చిలుకలు అన్నీ అయ్యి ఇది వచ్చాడు, అది వాళ్ళకి తెలియదు. మనం ప్రతివాడికి చెప్తూ కూర్చోలేము, ఎలా కష్టపడ్డాను అలా అప్పటి రెషవాడు కూడా పడతాడు అంటాడు వాడికి చెప్తాడు. సో ఏదైనా సాధించడానికి అంత తపన పడాలి. నాకు ముందు నుంచి కూడా ఒక్కటే, అది పట్టరాదు పట్టినేను విడువరాదు. నేను ఏదైనా పని చేసే ముందు ఇలాంటి టార్గెట్స్ పెట్టుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తాను, మనకు అవసరమా అనవసరమా, చేయగలమా చేయలేమా, చేస్తే ఉపయోగమా థ్యాంక్లెస్ జాబా, ఇందులో ఎవరిని నష్టపెడుతున్నాం ఎవరిని ఇవన్నీ వీలైనంత వరకు అందరూ ఆలోచిస్తారు, నేను కొంచెం ఎక్కువ ఆలోచిస్తాను నేను అనుకుంటాను, నువ్వు నాకంటే నువ్వు ఎక్కువ ఆలోచిస్తాను అనుకుని ఓకే నాకు నేనే బ్యాలెన్స్ చేసుకుని ఒక డెసిషన్కి వస్తాను, వద్దు పక్కన పెట్టేసి ఇంకో పని చూసుకుంటా, కావాలి ఇది వాడు ఎవడు మన కాదన్నా, ఎవడు నేను సక్సెస్ కాదన్నా, అవలేవు నువ్వన్నా, ఎవడు వెకిలిగా నవ్వినా, ఇది నేను ఫిక్స్ అయిపోయాను అవ్వాలని, ఇంకా దేన్ని కేర్ చేయను, ఎంత కష్టాలైనా పడతాను, ఎవడు వెకిలిగా చేసుకున్నా
వాడికి వీలైతే సమాధానం చెప్పగలిగితే చెప్తాను, లేకపోతే వాడికి సమాధానం చెప్పడం నా టార్గెట్ కాదు. నేను ఎదగడానికి వాడి వెకిలి నవ్వు కూడా నాకు హెల్ప్ అయింది అనుకుని అలా పాజిటివ్గా తీసుకోవడం ముందుగాడు. ఒక్కొక్కసారి సమాధానం చెప్పాల్సి వస్తుంది. వెకిలిగా నవ్వకూడదురా నువ్వు, నీ జాబ్ అది కాదు, నీ జీవితం గురించి చూడు, నన్ను చూసి ఏడవకరా అనేది. పక్కవాడు ఏడిపోయేందుకు నీకు, నీ నవ్వు గురించి ఆలోచించు. అట్లాగా ఆలోచిస్తే చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాలనిపిస్తుంది. లేకపోతే ఇలాగ అనేక మంది ఏదో అనుకో, ప్రతివాడికి వెళ్ళి నువ్వు ఇలా అన్నావు నీకు ఆన్సర్, నువ్వు ఇలా అన్నావు నీకు ఆన్సర్. ఇదే మన బతుకు గురించి. నిన్ను నువ్వు కంపేర్ చేసుకో. ఎప్పుడు నిన్న ఎలా ఉన్నావు, ఈవేళ ఎలా ఉన్నావు, రేపు ఎలా ఉన్నావు, నీతో నువ్వు చేసుకో. వాడితో పోల్చుకుంటే ఎప్పుడు నీకు అసంతృప్తే మిగులుతుంది. రేపు వాడిని దాటుతావు, వాడికంటే ఇంకొకటి తగులుతాడు రేపు. వాడు ఎప్పుడూ అసంతృప్తే. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, మామిడి పళ్ళు చెట్టు నిండా కాసాయి, అవి ఇంట్లో మొగ్గ పెట్టాడు. అవన్నీ రోజు ఇలా తెరిచి చూస్తుంటాడు. గడ్డి అవన్నీ వేసాడు అనమాట. కొంచెం ఆకుపచ్చ నుంచి పసుపచ్చ వస్తున్నాయి. రేపు మామిడి పళ్ళు మనకి అన్నాడు. రేపు మళ్ళీ ఇలా చూశాడు. ఈవేళ కాదే, రేపు కంపల్సరీ ఖాయం అయిపో అన్నాడు. రేపు మళ్ళీ తీశాడు. ఒకటి డాగు పడింది, కుళ్ళింది, మిగతావన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ వేటకి కాంప్రమైజ్ అవ్వదాం, కుళ్ళు పండు తినాలి. కుళ్ళు పండు ఏంటంటే మిగతావన్నీ రేపటి నుంచి మంచివే అన్నాడు. ఈ కుళ్ళు పండు వేస్ట్ చేయదు, మన చెట్టుకు కాసిందే అన్నాడు. కుళ్ళు పండు పెట్టాడు పెళ్ళానికి, వాడు తిన్నాడు. రేపు చూస్తే ఇంకో పండు కుళ్ళింది. రోజు మొత్తం కుళ్ళు పళ్ళే తిన్నాడు నెల్లాళ్ళు వాడు. అలాగా ఇంకొకరితో పోల్చుకున్నాం అనుకో, అంటే కుళ్ళుదనం గురించి, ఏడుపు గురించి చెప్తున్నాను. ఎప్పుడు ఇలాంటివే తినాల్సి వస్తుంది. ఇంకొకరితో పోల్చుకుంటే ఎప్పుడు నీకు ఏడుపే, అసంతృప్తే. ఆడు బాగున్నాడు, ఆడు అనుకుంటే ఈడు బాగున్నాడు, నాకంటే ఈడు అయిపోయాడు, ఆడేంటి అలా. ఎవరు బాగుంటుందా, నువ్వే బాగుండాలా? అందరూ నాశనం అయిపోవాలి, నేను ఒక్కడనే ఉండాలి. ఏం చేసుకుంటావు నువ్వు అక్కడ? అప్పుడు రూపాయి నోటుకి ఆకుకి తేడా ఏముంది? 2000 నోటుకేనో ఈ ఆకుకేనో. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనేది ఎవడు కనిపెట్టాడో కానీ అది అందులో అదే కొత్తగా క్రియేషన్ కాదు. ఈ వేదాల సారాంశం, ఈ ప్రవచనాల్లో ఎందులోంచో మాట అది ఫ్రేమ్డ్గా పెట్టాడు వాడు. అలాగా మనతో మనం పోల్చుకుంటే మన ఎదుగుదల బాగుంటుంది. టోటల్గా ప్రతిరోజు బాగుంటుంది. నిన్నటికంటే ఈవేళ బాగుండాలనుకోండి, ఈవేళ బాగుంటుంది. ఇదే మాట రేపు కూడా అనుకున్నాం అనుకో, నిన్నటికంటే ఈవేళ బాగుండాలి, ఇంకో మెట్టు మళ్ళీ అప్పుడు నిన్నటికంటే ఈవేళ బాగుంటుంది, రోజు బాగానే ఉంటుంది. ఇంతకుముందు మీరు ఫస్ట్ మీ కెరీర్ మీ బ్రదర్ మీకు సపోర్ట్ చేసినప్పుడు మీరు అన్నారు ఏంటి, నాకున్నాడుగా ఇండస్ట్రీలో కోట వెళ్దాము అని అంటే అక్కడ అప్సెట్ అయ్యాను అన్నారు. ఏంటి, ఏం జరిగింది అక్కడ? వచ్చావు ఏం జరుగుతుంది, నాటకాల ఇలాంటి ఇంటర్వ్యూలు అదే భయం. ఏదో మరి కొన్ని అన్ఫోల్డ్ స్టోరీస్ కంటే ఫోల్డ్వే బాగుంటాయి. ఆయన ఏదైనా ఓపెన్గా చెప్పే మనిషిగా కోట గారు. కానీ కమ్యూనికేషన్ గ్యాప్. ఇప్పుడు నేను ఏ పని మీద వచ్చానో అతనికి తెలియదు, అతను ఎందుకు చేయలేదు నాకు తెలియదు. మేము నాటకాల నుంచి ఇద్దరం వెళ్ళాం. నేను నాటక రచయితని, నా నాటకాలు బయట వాళ్ళు కూడా వేస్తారు, మా అసోసియేషనే కాకుండా. అలాగే కోట బ్యాంకు పోటీల్లో నా నాటకాలు వేసేవాడు. ఓకే. నా నాటకాలు వేసినప్పుడు అప్పుడప్పుడు మేము ఆల్రెడీ ఆడేసి ఉంటాం కాబట్టి సేమ్ అదే సెట్ చేసి రావడం వాళ్ళకి. అట్లా ఒక డిజైన్ ఉంటుంది కదా ఒక నాటకానికి, దాన్ని మేము ఆల్రెడీ కొన్ని అనేక ప్రదర్శనలు ఇచ్చి ఉంటాం. అది వాళ్ళ బ్యాంక్ కాంపిటీషన్లో అతను తీసుకుని ఆడినప్పుడు ఇదే డిజైన్ అక్కడ సెట్ చేయడం, అట్లా అట్లా బాగా పరిచయస్తులు కలిసి నాటకాలు ఆడడం. అలాగే అప్పట్లో ఇంచుమించుగా ఒకే చోట ఉండేవాళ్ళం, రెగ్యులర్గా కలుస్తూ ఉండడం, ఇంచుమించుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా అట్లా ఉండేవాళ్ళం. అట్లా అతను ఉన్న ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలరా సినిమా ఫీల్డ్కి నాకు ఎవరు తెలుసని మా బ్రదర్తో అన్నప్పుడు, మనకి ఎవరో ఉండడం ఎందుకు, మన కోట మనవాడు అన్నాడు. అక్కడ ఉంటావు నువ్వు, అతని ఇంట్లో తినవు, అతను ఇంట్లో పడుకో, ఎక్కడో హోటల్లో ఏదో తీసుకుని రూమ్ తీసుకుని ఏదో ఉంటావు, తెలుసున్నవాడు ఓ మనిషి ఉన్నాడు అనేది ఎవరున్నారంటే చెప్తున్నాను అన్నాడు. ఉన్న వారం 10 రోజులు అతన్ని కలిశాను రెగ్యులర్గా. అతను ఏదో అతని లోకంలో అతను ఉన్నాడు, మన లోకంలో మనం ఉన్నాం. మనం ఏ పని మీద వచ్చామో చెప్పడానికి మనకి సిగ్గు, వినడానికి అతనికి బిజీ. ఇది అయ్యేది కాదులే అనుకుని చెప్పాను. కానీ
అప్పట్లో ఇలా ఉండేది కాదు, ఇంత ఓపెన్గా ఎవరు పడితే వాళ్ళ రైటర్లు, ఎవరు పడితే వాళ్ళ డైరెక్టర్లు అలా ఉండేది కాదు. ఆల్రెడీ ఒక 5-6 రైటర్లు ఉంటే 7వ వాడు రావడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళి రచన ఇదే అవకాశం అంటే చాలా కష్టం. అప్పుడు అతను చేద్దాం అనుకున్నా చేయలేని పరిస్థితి కూడా కావచ్చు, చేద్దామని అనుకుని ఉండకపోవచ్చు, మనకు తెలియదు. అనుకుని ఉండకపోవడానికి అవకాశం లేదు. అతనే రైటర్ కాదు కదా, పోనీ మా ఇద్దరికి పోటీ అనుకుంటే. ఏదో అట్లాగా అనుకున్నది జరగలేదు నా వరకు. అతని వరకు అతను ఏం తెలియని మనిషి కావచ్చు. నా గురించి నేను ఎందుకు వచ్చాను, ఏ ప్రయత్నాల్లో వచ్చాను, ఎవరైనా నమ్ముకుని వచ్చాను అతనికి ఏం తెలియకపోవచ్చు. నిన్నే నమ్ముకుని వచ్చానయ్యా అని నేను చెప్పలేదు. నువ్వు ఎలాగైనా నాకు సాయం చేయాలని నేనేం అతన్ని ప్రాధేయపడలేదు. ఏదో మాట వరుసకు రోజు అతను కలిసి ఈ పని మీద వచ్చానని నేను చెప్తూ ఉండేవాడిని. అతను విన్నట్టు ఉండి అది చాలా కష్టం అన్నట్టుగా మనసులో ఏదో ఉండేదేమో. మరి అతను చేయలేని పరిస్థితి. ఎవరికి నన్ను ఇంట్రడ్యూస్ చేసి రైటర్ అని అంటాడు. పైగా నేను కథలు పట్టుకుని ఇండస్ట్రీకి వెళ్ళలేదు. కథలు పట్టుకుంటే అందరూ రెండు చెప్పండి అంటారు. మన పేరు వేసినా, మన వాడుకున్నా, ఎక్స్ప్లైట్ చేసినా వినడం వింటారు. నేను డైలాగ్ రైటర్ అంటూ వెళ్తే నీకు డైలాగ్స్ నువ్వు ఏమన్నా జంధ్యాలవనా, లేకపోతే ఆచార్య ఆత్రేయవనా, మణిపూడి వెంకటరమణవనా, ఎందుకు వింటారు, ఎలా వింటారు? ఆ రకంగా డైలాగ్ రైటర్కి అవకాశాలు తక్కువ కొత్త వాళ్ళకి. అప్పుడు డైరెక్టర్లకు కూడా రామగోపాల్ వర్మ గారి పుణ్యం అని పట్ట తర్వాత వచ్చారు. కానీ ఒక అసోసియేట్, ఒక కో డైరెక్టర్ ఏళ్ల తరబడి చేస్తున్నవాడు డైరెక్టర్ అవ్వాలంటే చాలా కష్టం ఆ పీరియడ్లో. అవును. మా ఈవి గారు, కృష్ణారెడ్డి గారు, వీళ్ళ చాలామంది, 25 మంది కొత్త డైరెక్టర్లు వచ్చారు శివ తర్వాత. ఒక రకంగా అది మంచి పరిణామం కదా. ఆ ఫ్లోలో తర్వాత రైటర్స్, కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు కొత్త రైటర్లు, అలా గేట్లు ఓపెన్ అయ్యాయి అందరికీ. అంతకుముందు చాలా ఇబ్బంది. అక్కడికి వెళ్తే మనం, నన్ను గోస్ట్ వర్క్ చేయమని చాలా మంది సజెస్ట్ చేశారు. నేను ఒక నాటక రచయితను అయ్యి ఉండి, నాకు ఒక ఇమేజ్ ఉండి, ఒక ఫ్యామిలీ ఉండి, ఒక ఏదో చెయ్యాలని ఒక ధ్యేయంతో వచ్చి నేను అలాగా చేయడం నాకు ఇష్టం ఉండేది కాదు. కానీ మరి నాకంటే పెద్ద వాళ్ళందరూ గోస్ట్ వర్కులు చేశారు. గోస్ట్ వర్క్ చేయడం తప్పు కాదు, అది ఒక శిష్యరికం లాంటిదే కదా గోస్ట్ వర్క్ అంటే. కానీ నాకెందుకో మరి నేను చెప్పాను కదా, నేను కొంచెం సున్నితత్వం, సెంటిమెంట్లు ఇవనుకో, నేను అలా వద్దనుకుని వెళ్ళాను. నేను ఆ ప్రాసెస్లో నేను పెద్ద వాళ్ళకి కూడా నేను చెయ్యనని చెప్పేయాల్సి వచ్చింది. క్రాంతి కుమార్ గారు, ఇంకా ఎలా పెద్ద డైరెక్టర్లకి, మా ఈవి గారికి కొన్ని సినిమాలకి నేను పేరు లేకుండా చేయాల్సి వచ్చిన పరిస్థితిలో నన్ను అలా వద్దండి, నేను రాయలేను, ఇంకొకరి పేరు మీద ఉన్నప్పుడు నేను నా డైలాగ్ పెన్ను కదలదు నాకు అని సున్నితంగా నేను చెప్పి ఇబ్బంది పడ్డాను. అయ్యో నేను నో చెప్పాల్సి వచ్చింది అట్లా. ఓకే, మీకు ఒంటెద్దు బండిలో ఈవి గారు మెయిన్ వేషం ఇచ్చారు. నాకు తెలిసి అప్పుడు మీ తోటి ఆర్టిస్ట్ చాలా షాక్ గురై ఉంటారు, అంటే ఏంటి ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు, దీనికి నేను సూట్ అయ్యేవాడిని కదా అని చాలామంది ఆర్టిస్టులు అనుకొని ఉంటారు. అప్పటికి మీ ఇమేజ్ అప్పటికి ఇంకా ఏమీ లేదు. అవును. ఆ అది ఫేస్ చేశారా మీరు? అది ఆ రోజు మనకు తెలియదు కదా ఎవరెవరు ఎలా ఫీల్ అయ్యి ఉంటారు అనేది, చెప్పరు కదా మనతోటి. మీ దాకా వచ్చి ఉంటాయిగా. ఒంటెద్దు బండి విషయంలో నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఎవరికీ లేదు. ఎందుకంటే అమ్మ 1వ తారీఖు అనేది నా ఒంటెద్దు బండి నాటకం ఇండస్ట్రీ అందరికీ తెలుసు. పోనీ నేను ఎవరో ఒంటెద్దు బండి అన్నాను, దాని పేరు అమ్మ 1వ తారీఖు. నేను ఒక పాత్రకి మిస్ఫిట్, అపాత్రదానం, ఒక ఏమంటారు అది, ఒక ఆర్టిస్ట్ కాని వాడి చేత ఇలాంటి గొప్ప పాత్ర వేస్తున్నారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే అంతకుముందు చాలా బాగుంతో నేను చాలా డాషింగ్గా వచ్చాను నేను. అవును. ఆ డాషింగ్గా వచ్చిన తర్వాత ఇమేజ్ వేరు కదా, కంప్లీట్ కామెడీ ఇమేజ్ నుంచి ఒకటేసారి ఇంత పెద్ద క్యారెక్టర్, భుజాలు మోసే క్యారెక్టర్ కదా ఒకటేసారి. అవును. అది నన్ను చూసి ఇతను చేయలేడు అనుకోవడం కంటే కూడా, అరే భలే కొట్టాడే ఛాన్స్ అని అనుకుంటే ఎవరైనా అనుకోవాలి తప్ప,
పైగా భలే ఛాన్స్ కొట్టాడు అనేది కొత్త వాళ్ళకి వస్తుంది కదా అట్లాగా. అవును. ఇప్పుడు ఎవరెవరు అనుకున్నారో వాళ్ళకు కూడా ఫస్ట్ అలాగే ఏదో దాంతో దూసుకొచ్చారు కదా, వాళ్ళు ఏదో బ్రాండ్ తోటి ఎంట్రీ ఇచ్చారు కదా. ఎస్. ఆ బ్రాండ్ తోటి నేను వచ్చినప్పుడు, కాకపోతే నాకు కామెడీ నిన్న చేశాను, ఈవేళ సెంటిమెంట్ క్యారెక్టర్ కూడా వచ్చింది అనేది నాకు డబల్ ప్రమోషన్ లాంటిది అది. పైగా దానికి కారణాలు ఉన్నాయి. ఒక కొత్త క్యారెక్టర్ అయితే అడ్వాంటేజ్ దానికి, నాలా బక్కపల్చగా ఉంటే కొంచెం సెంటిమెంట్ బాగా పండుతుంది. టాలెంట్ ఓకే, టాలెంట్ తర్వాత ముందు ఫిజిక్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక దుర్యోధనుడి వేషానికి, భీముడి వేషానికి నేను ఎలా పనికిరానో, ఇంకొక బక్కపల్చటి మనిషికి, మిడిల్ క్లాస్ మనిషికి అందరూ కూడా అలా పనికిరారు కదా. సెంటిమెంట్ పలకాలి వాళ్ళ ఫేస్లో. ఇంకో ఇమేజ్ చట్టంలో వాళ్ళు ఉండిపోతే పలకకపోవచ్చు, పలికినా కూడా ఫ్రెష్నెస్ ఉండకపోవచ్చు. అదో చిన్నపాటి సినిమా అది, అది బాగా కనెక్ట్ అవ్వాలి జనాలు. నేను నా నాటకం అది అందరికీ తెలుసు. నేను ఆ పాత్ర వేసి నేను మెప్పించాను, అది ప్లస్ అవుతుందని ఆయన విజువలైజ్ చేయడం ఈవీ గారు గొప్పతనం. ఆ రకంగా ఆయన నన్ను ఇవ్వడం అనేది. పైగా ఆయన కూడా నా మీద కొత్తగా ఎవరి చేత రైటర్ని వాళ్ళని పెట్టి ఎక్స్పెరిమెంట్ చేయడం కాదు. నా నాటకం నేను సినిమా స్క్రిప్ట్గా రాసింది ఆయనకి ఇచ్చి నేను డైరెక్ట్ చేద్దాం అనుకుని రాసుకున్నానండి. మీరే నన్ను ఇంత చాలా బాగుందితో ఎంత పైకి ఎత్తారు. ఇది గతంలో ఆయన అడిగాడు కూడా, నేను చేస్తాను అది నేను చేద్దాం అనుకుని రాసుకున్నాను, డైరెక్షన్ చేద్దామని. తర్వాత చాలా బాగుంది వచ్చింది. నేను ఎక్కడ డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఉషా కిరణ్ కోసం తయారు చేసాం, అది అక్కడ వర్కౌట్ అవ్వలేదు. తర్వాత నేను యాక్టర్ని అయిపోయాను అనుకోకుండా, చాలా బాగుందితో. ఈ స్క్రిప్ట్ రెడీగా ఉంది నా దగ్గర. ఈవీ గారు గతంలో అడిగారు, ఎన్ని కలిసి వచ్చి నేను ఆయనకి ఇచ్చాను. ఓకే, మీరే చేయండి సార్, మీరు నాకు ఇంత బ్రేక్ ఇచ్చారు, ఇప్పుడు నేను డైరెక్షన్ అదంటే సైడ్ ట్రాక్, అది అసలు కరెక్ట్ కాదు, మీకు దీని మీద మోజు ఉంది, ఇదిగోనండి, ఇందులో మార్పులు చేర్పులు ఏం చేసుకున్నా మీ ఇష్టం అని నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాసిన స్క్రిప్ట్ని నేను డైరెక్షన్ చేయాలంటే ఏదో ఒక పద్ధతిలో ఉంటుంది కదా. దాన్ని ఆయన చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని మార్పులు అవి చేశాడు. చేసి స్క్రిప్ట్ క్రెడిట్స్ ఆయన తీసుకుని నాకు ఆ వేషం నాకు ఇచ్చేసాడు ఆయన. ఓకే ఓకే. నాకు ఇందాక అన్నానే, అరే నీకు ₹1,00,000 ఇద్దాం అనుకున్నాను, ₹1,00,000 అడిగామని దేవుడు. అలాగే నేను దాని స్క్రిప్ట్ క్రెడిట్స్ అయితే నాకు ₹1,00,000 వచ్చినట్టు, వేషం రావడంతో ₹1,00,000 వరం లాంటిది. ఓకే ఓకే. సో నాకు నో రిగ్రెట్స్, ఐఎమ్ హ్యాపీ. సో దానికి స్క్రిప్ట్ సైడ్ మీ పేరు పడదు. ఓకే. మీ నాటకాల విషయానికి వస్తే నాకు చాలా బాగా నచ్చిన రైటర్, నా ఫేవరెట్ రైటర్స్లో ఒకరు గణేష్ పాత్ర గారు. ఆయన రచించిన లాభం అనే నాటకం మీరు డైరెక్ట్ చేశారంట, నిజమేనా? నేను డైరెక్ట్ చేయడం కాదు, నేను చెప్పాను కదా, ఒక 7 అన్నదమ్ములు, ఒక సిస్టర్ అని చెప్పాను కదా. ఆ సిస్టర్కి పెద్ద కొడుకు మా మేనల్డ్. అల్లుడు పెద్దాడు ఉంటాడా, మామ పెద్దాడు ఉంటాడా? మామే పెద్దాడు ఉంటాడు, కానీ నాకంటే 2 ఏళ్ళు పెద్దాడు అల్లుడు, మేనల్లుడు. ఓకే. కానీ వాడు మా నాటకాలు మేమందరూ చెదురుమెదురుగా ఊళ్ళో ఆడుతుంటే ఇక్కడ ఒక అసోసియేషన్గా ఫామ్ చేసి కలిసి చేసేవాడు. స్టార్టింగ్లో వాడు డైరెక్టర్గాను మమ్మల్ని అందరినీ చిన్న ఇదిగా ఉండేది. మేము స్టార్టింగ్, నేను రైటర్ కాకముందు అసోసియేషన్ ఏర్పరచుకున్నాక ఎవరెవరో రాసిన నాటకాలు ఆడుతుండేవాళ్ళం. ఏదో ఒక నాటకం కావాలి కదా. అలాగే లాభం అని గణేష్ పాత్ర రాసింది మేము టేకప్ చేసాం. ఓకే. అప్పటికి ప్రింట్ అయిపోయింది ఆ బుక్. నాటకాలు ఎలా ఉంటుందంటే, నువ్వు నా చేత నాటకం రాయించావు అనుకో, నువ్వు ఆడాలి, ప్రింటింగ్కి ఇవ్వవు, నీ దగ్గరే ఉంచుకుంటావు, ఇంకెవరు ఆడకూడదు కదా, నీ పోటీ రాకూడదు. నువ్వు ఎన్ని చోట్ల ఆడదలుచుకున్నావు అన్నీ ఆడేసాక ప్రింటింగ్ ఇస్తారు. ఫస్ట్ నువ్వే ఫోకస్లోకి వస్తావు, నెక్స్ట్ బ్యాచ్ లాగా ప్రింట్ అయ్యాక చూసి కొత్త బ్యాచ్లు తయారవుతారు. అలాగే మేము సెకండ్, థర్డ్, ఫోర్త్ బ్యాచ్లుగా మేము ప్రింట్ అయిపోయిన నాటకాలు ఆడుకోవాలి. ఇంత తపన ఉంది మనకు, రైటర్ ఉంటే ఇంకా దున్నేద్దామని అప్పుడు నన్ను రైటర్ని చేశారు మా వాళ్ళే. ఆ ప్రాసెస్లో లాభం అనే నాటకం ఆడాం. ఒక కాంపిటీషన్లో పద్మ ఆర్ట్స్ అని, అందులో ఫస్ట్ ఆ లాభం కాంపిటీషన్కి వెళ్ళాం. వెళ్తే అందులో నాకు ఒక కన్సులేషన్ ప్రైజ్ వచ్చింది, తవిటిగాడు అనే పాత్రకి. ఓకే. ఫస్ట్ ఇంతే కప్పు, అది ఇప్పుడు అంతంత షీల్డ్లు ఉన్నా కూడా ఇంత కప్పు, దాన్ని భద్రంగా అలా పెడతాను నేను, ఫస్ట్ ప్రైజ్ అనేది. అంతకుముందు స్కూల్లో అవి వచ్చినా కూడా ఒక బయట ప్రపంచంతో పోటీల్లోకి వెళ్ళి, నాటక పరిషత్తుల పోటీల్లోకి వెళ్ళి గెలుచుకున్న కప్పు అని. అందులో నాకు ఆ లాభంలో నాకు
ప్రైజ్ వచ్చింది. అందులో ఏంటంటే ఒక కిరాణా కొట్టువాడు, అది తను మా మేనల్డ్ నేను చెప్పిన వాడు వేశాడు. ఓకే. కిరాణా కొట్టువాడు ఏదో రకంగా నువ్వులు పక్కూళ్ళు అమ్మించేసి ఏదో లాభం కొట్టేయాలని స్కీమ్ వేస్తాడు. అది నన్ను అడ్డు పెట్టుకుంటాడు. నేను కుర్రాను అనమాట. నేను ఇలాగ కొబ్బరికాయలు కొట్టి కొట్టి కొట్టే తల్లికి ఏదో ఏదైనా నేను అది ఇస్తే చేస్తాను, ఇది ఇచ్చే చేస్తాను. నా కొట్టంతా ఇంచుమించుగా బీడీ కట్టలు ఇస్తే వెళ్తాను నేను ఆ ఊరు. ఇంకో నాకు అంతేకాదు, ఆ సబ్బు కూడా ఒకటి ఇస్తే నేను వెళ్తాను. ఇలాగేదో వాడికేమో ఇంట్లో చాలా లాభం ఉంది నువ్వుల్లో, నన్ను ఎలాగైనా పంపించాలి సీక్రెట్గా, ఎక్కడి నుంచో దొంగ సరుకు అనమాట అది. నా చేత పంపించాలంటే నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను, అది ఇస్తే ఇస్తాను, ఇది ఇస్తే. చివరికి వాడు 20 నిమిషాల తర్వాత ఇల్లు కొట్టంతా దోచేసావు, ఎంత ఇచ్చినా నీకు చాలట్లేదు అనాలి అని తోసేయాలి వాడు. నెలలు రిహార్సల్స్ చేసాం. ఇది కాంపిటీషను. స్టేజ్ మీదకి ఎలా వచ్చానో మా వాడు పోర్షన్ మర్చిపోయాడు. టెన్షన్, ఇప్పుడు అన్నీ ఆడే చూసుకోవాలి. ఏంటిది తర్వాత ఆర్టిస్టులు వాడు వచ్చాడా వీడు వస్తాడా ఈ టెన్షన్లో ఉన్నాడు వాడు. కిరాణా కొట్టాడు అనమాట. నేను వచ్చి 2 డైలాగులు చెప్పేటప్పటికి వెళ్ళి కొట్టంతా దోచేసామని తోసేసాడు నన్ను బయటకు. ఎల్లాళ్ళు ప్రాక్టీస్ చేసింది, అరగంట వేషం 2 నిమిషాల్లో అయిపోయింది, తోసేసాడు. ఏంటో వేషం అయిపోయింది, ఇప్పుడు ఎలాగ నేను ఎల్లాళ్ళు ప్రాక్టీస్ చేశాను అనుకుని నాకు నేనే తెలివితేటలు ఉపయోగించి మళ్ళీ వచ్చేసాను స్టేజ్ మీద. అప్పుడు వాడికి అర్థమైంది ఏదో తోసేసాను తొందరగా వెళ్ళాను. ఏంటి మళ్ళీ వచ్చేవేంటి అన్నాడు వాడు. సొంత డైలాగ్ అది. మళ్ళీ రాక ఏం చేస్తాను, నువ్వు తోసేసావు ఇంకా అసలు బోల్డ్గా నాకు బీడీ కట్ట కావాలి అది అలా మళ్ళీ లింక్ అయ్యేసారు. అది మొత్తానికి అక్కడ నాకు కన్సలేషన్ ప్రైజ్ ఏదో వచ్చింది. అలాగే గణేష్ పాత్ర నీకు బాగా ఇష్టం కాబట్టి మాకు కూడా బాగా ఇష్టం. లాభం అనేది ఆయన నాటికి వేసాం. అంటే ఆయనతో పరిచయం తోటి చేశారు, అంత పరిచయమా లేదా జస్ట్ ఏదో ఏదో పరిచయం? ప్రింట్ అయిన పుస్తకం మేము కొనుక్కొని మాకు నచ్చింది. మీకు పరిచయం లేదు? తర్వాత నేను తెలుసు అంటే ఇప్పుడు ఆయన లేడు అనుకో, ఆయన తెలుసు, ఆయనకి నేను తెలుసు. తర్వాత ఫోన్లో మాట్లాడాను. నా నాటకాల పుస్తకం ప్రింట్ చేసినప్పుడు ఈ పెద్ద పెద్ద వాళ్ళందరి చేత ఆర్టికల్స్ రాయించాం. వలపూడి మారుతిరావు గారు, గణేష్ పాత్రరావు గారు, బండిపాటి రాధాకృష్ణ గారు, తనికెళ్ళ భరణి, ఆది విష్ణు, ఇలా ఒక 25 మంది పెద్ద పెద్ద వాళ్ళందరి చేత, చాలా పెద్దవాళ్ళు వాళ్ళు నాటక రంగంలో, వాళ్ళ చేత రాయించాం. అందులో గణేష్ పాత్ర గారితో కూడా ఎవరో నీలాంటి వాడు తెలుసుంటే ఆయన మాట్లాడి నాకు ఇచ్చాడు. శ్రీరామ్ గారు మాట్లాడతారు, సార్ ఇట్లా మీరు ముందు మాట రాస్తే నాకు ఆనందం అండి అంటే తప్పకుండా రాస్తాను పంపించమన్నాడు. పైగా క్రాంతి కుమార్ గారి దగ్గర రాజేశ్వరి కళ్యాణం అనే సినిమాకి నేను డైలాగ్ రైటర్ని. క్రాంతి కుమార్ గారు చాలా సినిమాలు, సీతారామ గారి మనవరాలు, తర్వాత చాలా వాటికి గణేష్ పాత్ర రైటర్, డైలాగ్ రైటర్. అవును. కొన్ని ఏదో ఆ చేంజెస్ వల్ల ఆయన కాకుండా నన్ను పెట్టాలనుకున్నాడు క్రాంతి కుమార్ గారు. రాజేశ్వరి కళ్యాణం, నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ తెలుసు. అప్పుడే ఈవీవి గారిది వారసుడు ఇక్కడ నాగార్జున, కొడుకుది ఇక్కడ తండ్రిది అక్కడ రాజమండ్రిలో, 2 జయభేరి వాళ్ళవి. ఇద్దరికి నేను రైటర్ని. 2 జయభేరి. జయభేరి వాళ్ళకి రెండిటికి కూడా గణేష్ పాత్ర గారు అడ్వాన్స్ తీసేసుకున్నాడు 2 సినిమాలకి. ఇప్పుడు నేను వాళ్ళకి అడిషనల్ బర్త్డేను, కానీ తప్పదు డైరెక్టర్లు ఇద్దరు కూడా నన్ను కావాలని పెట్టుకున్నారు. సో ఇక్కడ ఉంటేనేమో ఈవీవి గారు దగ్గర ఉంటే ఇక్కడ షూటింగ్, ఇక్కడ వారసుడు, అక్కడ సడన్గా క్రాంతి గారు అడిగారు శ్రీరామును ఒకసారి రమ్మను, అదే ఇక్కడ రాత్రి ట్రైన్కి పంపించాలి. అక్కడికి వెళ్ళగానే మళ్ళీ శ్రీరామును రమ్మని ఇక్కడ ఈవీవి గారు, అక్కడికి మళ్ళీ ఈవినింగ్ ట్రైన్కి ఎక్కడికి పంపించాలి. అక్కడేమో తండ్రి, ఇక్కడ కొడుకు హీరోలు, అదో గమ్మత్తైన అనుభూతి. అలాగ అప్పుడు ఈ గణేష్ పాత్ర గారు అలాగా ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా పరిచయం. ఆయన ఫీలింగ్ ఏంటి దానికి? అతనితో రాయాలనిపించింది, మీతో రాయించారు? న్యాచురల్గా ఎవరికైనా ఇప్పుడు కొంచెం అనీజీగానే ఉంటుంది. నన్ను కాదని పెట్టుకున్నారు అనేది ఉంటుంది. పైగా రిలేషన్స్, ఇప్పుడు ఏదైనా మన ఇద్దరం ఉన్నాం, నిన్ను కాదని నేను ఎవరినో తెచ్చిపెట్టుకున్నాను అనుకోండి, కూడా కొంచెం అనీజీగా ఉంటుంది కదా. అలాగే వాళ్ళు ఒక కాంబినేషన్ కదా, ఎవరు క్రాంతి కుమార్, గణేష్ పాత్ర. అక్కడ తన కాదని ఇంకొకరిని ఎంటర్టైన్ చేస్తున్నాడంటే వాళ్ళ మధ్య ఏమైనా ఉండని, ఇది అనీజీగానే ఉంటుంది నేను రావడం అనేది వాళ్ళకి కదా. అలాంటివి ఉంది అప్పట్లో. అది ఎలా ఉంటుంది సార్? అంటే మీకు అది తెలుసా? ఆయన తప్పించి మిమ్మల్ని పెట్టుకుంటున్నారని తెలిసి మీరు ఎంటర్ అయ్యారా, లేదా తెలియకుండానే మామూలుగా డైరెక్ట్ మీ దగ్గరకు అప్రోచ్ అయితే ఓకే మీకు తెలిసి ఉండకపోవచ్చుగా? ఆయన నన్ను అప్రోచ్ అయ్యారు, వాళ్ళు ఆయన కాదని నన్ను పెట్టారని తెలుసు.
తెలిసినా కూడా ఇప్పుడు నాకు గణేష్ పాత్ర గారికి అప్పట్లో ప్రత్యక్షంగా పరిచయం ఏం లేదు. ఆయన నాటకాలు నేను ఆడాను, ఇవన్నీ ఉన్నాయి, కానీ అది పరోక్షంగా, ప్రత్యక్షంగా నాకు పరిచయం లేదు. నాకు ఒక పెద్ద ఛాన్స్ ఈయన నుంచి వచ్చింది. ఆయనే క్లియర్గా చెప్పాడు, ఆ గణేష్ పాత్ర అనుకున్నాం కానీ అదే కాదులే, నువ్వు రాయ్, బాగుంటే ఏదో అన్నాడు. బాగుంటే ఇది కాదండి, మీరు అపార్థం చేసుకోవద్దు, నేను ఎలా ఒట్టెట్టుకుని వచ్చాను ఇండస్ట్రీకి, గోస్ట్ వర్క్ చేయొద్దని. నేను మీరు తిట్టుకున్నా, నన్ను గెటౌట్ అన్నా, పేరు నాదైతే రాయగలనండి, ఇంకా ప్రాణం పెట్టేస్తాను దానికోసం. డబ్బులు కూడా నేను ఎంత ఏంటి ఏం అడగట్లేదు, పేరు నాది ఉండాలి, అది ఒకటే నా కండిషన్. ఎవరో రాసిన దానికి నా పేరు కాదు, నేను ప్రతి అక్షరం రాస్తాను నేను. అంటే ఎవరికి నేను అలా చేయలేదని మీకు మీ మీద గౌరవంతో ఒక 5-6 సీన్లు నేను శాంపుల్కి రాసిస్తాను. అది మీకు పర్లేదు, ఇతని చేత రాయించుకోగలమని మీకు నమ్మకం కుదిరితే ఒక్కొక్క సీన్ 100 సార్లు అయినా రాస్తాను. మీకు అంత క్రేజ్ మీరంటే నాకు. అంటే ముందు అదో రాయ్ అన్నాడు. రాసిన తర్వాత బాగా నచ్చింది ఆయనకి. అప్పుడు నువ్వే రాస్తున్నావు, ఆ ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వకపోతే నేను ఇస్తాను నా రెమ్యూనరేషన్లో వచ్చి, డబ్బుల గురించి నువ్వు డిస్టర్బ్ అవ్వకు, సినిమా రిలీజ్ లోపు ఎప్పుడో వస్తాయి అన్నాడు. ఏం జరిగిందో మరి నాకు తెలియదు, కానీ నేను డబ్బుల మీద దృష్టి పెట్టలేదు, పేరు నాది ఉంది ఓకే అనే చేసి రాసి వేసేటప్పటికి రిలీజ్ నాడు పొద్దున్న వచ్చింది ఆ డబ్బు. ఎంత కట్ట అప్పుడు 10 రూపాయల నోట్లు 20 రూపాయల నోట్లు కదా, 1000 రూపాయలు అంటేనే ఇంత బండిలు ఉంటుంది. అలాగ ఏదో గోని సంచితో డబ్బులు అన్నట్టుగా వచ్చింది. వేళ ఆనందం నాకు అంతా ఇంత కాదు. అంటే డబ్బులు ఇవ్వకపోయినా ఫోన్లే పేరు అనేది అలా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. పైగా నా కార్డు వెయ్యకపోయినా మోసం జరగచ్చు కూడా, ఇండస్ట్రీలో వేస్తానని చివరిలో వేయలేకపోవచ్చు. పేరు వేసి డబ్బులు పంపి అలా తర్వాత 4 సినిమాలు మొత్తం రాశాను క్రాంతి కుమార్ గారి దగ్గర డైలాగ్స్. నేనంటే ఆయనకు అంత అభిమానం. ఇప్పుడు సపోజ్ మీకు అడ్వాన్స్ ఇచ్చాక మీరు సినిమా కమిట్ అయ్యే తర్వాత మిమ్మల్ని పక్కకు తప్పించి వేరే రేటుని పెట్టుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలా గణేష్ పాత్రకు జరిగినట్టుగా. ఎవరితోటో ఎందుకు, ఈ క్రాంతి కుమార్ గారే చివరిలో సినిమాకి అలా డోకా ఇచ్చాడు. అవునా? అది పాడుతా తీయగానే ఒక సినిమా, అవును, రీమేక్ అది, వినీత్ వినీత్ది. ఇక్కడ ఉషా కిరణ్ వాళ్ళు చేశారు. అవును. దానికి విపరీతమైన నమ్మకం క్రాంతి గారికి నేనంటే ఆయనకి కుదిరిన తర్వాత ఫర్ సమ్ రీజన్స్ గణేష్ పాత్ర తోటి క్రాంతి కుమార్ గారు రాయించుకోవాల్సి వచ్చింది. ఓకే సార్, రివర్స్ అయిపోయింది. అది నాకు తెలియదు, నేనే రైటర్నని నా చేత రాయించారు. రాయించిన తర్వాత ఫైనల్గా నేను కాదని ఆయన పేరు వేశారు. రాసింది మీరే దానికి? అంటే ఆయన రాసింది కూడా ఉంటుంది, ఏది ఎంత వాడుకున్నారో మనకు తెలియదు. వాళ్ళు ఏం వాడినా నేను రాశానంటే అది నాది కింద లెక్క, నేను ఫీల్ అయ్యి రాశాను. నేను నువ్వు వాడుకోకపోవచ్చు తప్ప నేను నీ సినిమాకి ఏం కావాలో డిస్కషన్స్లో ఉండి ఒరిజినల్ది చూసి మార్పుల్ని డైజెస్ట్ చేసుకుని నా టైము నా శ్రమ అంతా పెట్టుకుని చేశాను నేను. ఇట్స్ మై ప్రోడక్ట్. నువ్వు నాది అక్షరం లేకుండా అతనిదే వాడినా కూడా నువ్వు నేను మోసపోయానని అనుకుంటాను తప్ప నాదేం వాడలేదు కదా అని అనుకోను కదా. నేను ఎడం చేతితోటి కళ్ళు మూసుకుని రాసేసేవాడిని అయితే ఈ ఫీలింగ్స్ ఉండవు. ప్రతి అక్షరం నేను ఏదో ప్రసవవేదంలో రాస్తాను కాబట్టి అటాచ్మెంట్ ఉంటుంది. అటాచ్మెంట్ ఉన్నప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ సున్నితత్వంలోంచి వచ్చినవి. అయినా కూడా ఇలాంటివి ఎన్ని జరిగినా నిలబడడం అనేది నువ్వు అనుకున్నంత సున్నితుడు కాదని జాతకం చెప్పాడు అన్నాను. అలాగా ఒక బండతనం, కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కష్టానికి బాధపడతాం మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటూ ఉంటాం లాగనమాట. అంటే మనిషి ఒపీనియన్స్ అప్పుడు సిచ్యువేషన్స్ ప్రకారం మారుతుంటాయి. మామూలుగా మనిషి ఏంటంటే ఇప్పుడు మీరు గణేష్ పాత్ర గారి అవకాశాన్ని మీరు దక్కించుకున్నారు, అప్పుడు మీరు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఇప్పుడు మీ అవకాశాన్ని ఇంకోరి పైన తీసుకున్నప్పుడు అప్పుడు మీ సిద్ధాంతం మారవచ్చు. ఇప్పుడు అంతెందుకు, మానవ నైజం ఎలా ఉంటుందంటే నువ్వున్నావు ఆయన అన్నాడు, మీరిద్దరూ అన్నారు, నువ్వు నన్ను తిడుతున్నావు ఆయన పొగుడుతున్నాడు. అది ఎందుకు నువ్వు తిడుతున్నావు, ఎందుకు అతను పొగుడుతున్నాడు, నేను కారణాలు ఆలోచించాలి విజ్ఞుడిని అయితే. హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే
నన్ను పొగిడేవాడిని, వీడిని జాగ్రత్త, వీడు మన ఫ్రెండ్, వాడు తిడుతున్నాడు ఏంటి, నువ్వు కొంచెం అలా దూరం జరుగుతుంటావు, అతని దగ్గరికి వస్తూ ఉంటాడు. తిట్టేవాడిని అలా మీదకి ఎక్కించుకోడేవాడను. అట్లాగా ఆయన మంచోడండి, మనం అంటే అభిమానం ఉన్నవాడు, మనం అంటే అభిమానం ఉన్నాడు కాబట్టి కన్సిడరేషన్ అనమాట. అది వెనకాల ఏం గోతులు తవ్వుతున్నాడు అనవసరం. వీడు తిట్టాడు కాబట్టి మనసులో మాట చెప్పినా కూడా వాడు శత్రువు. హ్యూమన్ సైకాలజీ, మనం మెచ్చుకునేవాడు మనవాడు, తిట్టుకునేవాడు పరాయవాడులే ఉంటుంది. అట్లాగా పైగా పరిస్థితిని బట్టి ఇవాళ నేను గొప్పది అనేది రేపు నేను గొప్పదిగా ఒప్పుకోకపోవచ్చు. మరి నిన్న గొప్పది అన్నామంటే నిన్న నేను అబద్ధం ఆడలేదు, నిన్నటి నా మెంటల్ స్టేచర్ అది, నిన్న అది నమ్మాను చిత్తశుద్ధితో. ఈవేళ నాలో నేను దుర్మార్గుండే ఇలా ఉండొచ్చు, నేను కొంచెం అనుభవాన్ని గడించి నిజమే చెప్పేలా ఉండొచ్చు. జీవిత సత్యాలు సత్యమునే పలుకోవాలని చిన్నప్పుడు చదువుకున్నాను, ఆవేళ చిత్తశుద్ధితోటే చదువుకున్నాను. నిజం చెప్తే లోకంలో బతకలేమని నేర్చుకుని ఈవేళ అబద్ధం చెప్పరా అని నా కొడుక్కి చెబుతున్నాను. మరి ఈవేళ నువ్వు వెధవి నిన్న మంచివాడివి అంటే నిన్నగా మంచివాడిని ఈవేళగా ఈవేళ మంచివాడిని అనట్లేదు, మారాను, ఎట్లాగా చెడ్డవాడిగా మారాను. అంటే నేను కరెక్ట్గా చెప్పలేదేమో కానీ నీ ప్రశ్నలో బలం ఉంది, నా సమాధానంలో బలం లేదు. అంటే నేను అనేది అప్పుడు ఎలా ఫీల్ అయ్యారో ఇప్పుడు అలా ఫీల్ అవ్వలేదు, అవకాశం వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో పోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవ్వలేదు. మనిషి ఎప్పుడు కూడా బాగా తర్కించుకుంటే అందులో కరెక్ట్ ఏది అబద్ధం ఏది అనేది వాడు నిగ్గు తేల్చుకుంటాడు. కానీ చాలా విషయాలు మనం పైపైనే ఆలోచిస్తాం. పైపైనే ఆలోచించినప్పుడు అప్పటి సందర్భాన్ని బట్టి మనకి మంచి చేయనివాడు చెడ్డవాడుగానే ఉంటాడు మనకి. అసలు ఉండకూడదు కదా. కానీ మనమే యోగులమా, ప్రతి విషయంలోనూ పాపం వాడు ఏ పరిస్థితిలో అలా అన్నాడో, మన బండబూతులు అలాగా అలా అమ్మ అని అన్నాడో, అంత చెడ్డ మాట అంత మనం ఆలోచించాం కదా. ఇంత మాట అంటాడా నన్ననే ఆలోచించి వాడి మీద ఉంటుంది. ఎందుకంటే ఆ ఉప్పు కారం యొక్క మహత్యం అది ఉండకూడదు. మరి వయసు వచ్చే కొద్దీ కొంత పరిపక్వత, ఇంకే ఎంత వయసు వచ్చినా వాడు అంతే మారలేదంటే కరెక్ట్ కాదు. మీరు ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏమన్నా అంటే రియలైజ్ అయ్యారా? అంటే ఏ ఇన్సిడెంట్? అదే పాడుతా తీయగా ఇన్సిడెంట్ తర్వాత మనం ఇంకొకసారి ఫర్దర్గా ఇలాంటి మిస్టేక్ చేయొద్దని, ఇంకొకరి అవకాశం వచ్చినప్పుడు మనం దాని నుంచి తప్పుకోవడం మేలని, వేరే వాళ్ళ అవకాశాలు నా దాకా వచ్చినప్పుడు నేను తప్పుకోవడం బెస్ట్. అది ఇప్పుడు అది రచయితగా పోని పక్కన పెడుతుంది. నేను చాలా తక్కువ సినిమాలు రాశాను కదా, యాక్టర్గా బోల్డ్ సినిమాలు చేశాను నేను. యాక్టర్గా ఎక్కువ అనుభవాలు జరుగుతుంటాయి అలా. ప్రతి వేషానికి ఇప్పుడు రైటర్గా ఆప్షన్స్ 3-4 పెట్టుకోలేరు, అంతమంది లేరు కాబట్టి ఎవరైనా ఎవరికి షోన్ అయ్యారో వాళ్ళతోటే, వాళ్ళు కాదంటే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. యాక్టర్గా అలా కాదు, ప్రతి క్యారెక్టర్కి 3-4 ఆబ్లిక్ పెట్టుకుంటారు. ఎల్వి శ్రీరామ్ కాదంటే ఎక్స్, కాదంటే వై, కాదంటే జెడ్. ముందు ఎల్వి శ్రీరామ్ని అడుగుతారు, ఏమాత్రం పోజు కొడుతున్నా ఎక్స్కి వెళ్ళిపోతారు, వాడు దొరకట్లేదంటే వైకి వెళ్ళిపోతారు, ఎవరు లేకపోతే జెడ్కి వెళ్ళిపోతారు. వీడి వల్ల సినిమా ఆడదనే లెక్క ఉంటుంది వాళ్ళకి. వీడుంటే బాగుంటుందని అనుకున్నాం, వాడి కోసం సినిమా తీయట్లేదు అనేది వాళ్ళకి తెలుసు. కానీ రైటర్స్కి అట్లా ఉండదు. వీడు కాదంటే ఏదో బతిమాలైనా వాడి చేత రాయించుకోవాలి, వాడు మంచి మాటలు చెప్పు ఏదో. ఎందుకంటే అంత ఆల్టర్నేటివ్స్ ఎక్కువ ఉండరు మనకు కావాల్సినట్టుగా, అంత ట్యూన్ అయ్యేవాళ్ళు. అందుకని నువ్వు చెప్పిన అనుభవాలు యాక్టర్గా ఎక్కువ జరుగుంటాయి నాకు. ఇంకొకటి అవకాశం మనకు వస్తుంది. ఎవరినో అనుకున్నారు, సపోజ్ ఎంఎస్ అనుకున్నాడు అనుకో, ఎంఎస్ని అనుకున్నారు, ఆయన ఏ కారణం చేత వాళ్ళకి సెట్ అవ్వలేదు, నా దగ్గరకు వచ్చారు. కొంతమంది ఎంఎస్ని అనుకున్నామండి, అది కుదరలేదండి, మీరు చేయాలండి అనేవాళ్ళు ఉంటారు. కొందరు ఏమంటారంటే అది దానికి కర్టెన్ వేసేసి ఎంఎస్సి టాపిక్ నా దగ్గర రానివ్వకుండా అస్సలు కథ మొదలు పెట్టేటప్పుడు అసలు కథ కూడా అనుకోలేదండి, ముందు ఎల్బీ గారు మాకు ఉండాలి అనుకున్నామండి, లేకపోతే సినిమాయే తీయద్దు అనుకున్నామండి. అంటే పువ్వు ఇక్కడ పెట్టచ్చు కానీ ఇక్కడ పెట్టలేటు అనమాట. సో మనం కూడా తెలిసి నవ్వుకుంటాం. వాళ్ళు కాదు చా అంటే మళ్ళీ బేరం అది పోతుంది. అది చా అని ఎందుకు అంటాం, అవునా అంతే మన అటాచ్మెంట్ అలాంటిది అంటాం కొంచెం తెలివైన వాళ్ళం అయితే. సో ఇవన్నీ కామన్, తప్పదా, మనం కూడా సమాజంలో బతుకుతున్నాం, తప్పదు. అలాగా ఫీల్ అవుతాం. ఇప్పుడు ఎవరిదో వేషం అని ఎంఎస్ గారు అనుకున్నామండి, మా ఇద్దరికి ఏదో రప్చర్ జరిగిందండి, మిమ్మల్ని పెట్టుకున్నాం అన్నప్పుడు ఆలోచించాలి నేను.
ఎందుకు రప్చర్ జరిగింది, ఎంఎస్ ఎందుకు వద్దన్నాడు ఆ వేషం, రేపు చేయడం వల్ల అది అతనికి నేను దెబ్బతీసినట్ట, అతను కాదనుకున్నది నేను చేస్తుంటే అతనికి చికాకు, నాకు చికాకు, అతనితో చెప్పేస్తే బెటరా. మరి నేను వీళ్ళని అడుగుతాను జెన్యున్గా, మరి ఎంఎస్కి ఒక మాట చెప్పారా, చెప్పేవాడిని పర్వాలేదు ఎవరి చేతనే చేయించుకున్నారని అంటారు. అది నిజం కావు చెప్పొద్దాం కావు. అది నమ్మి మనం మళ్ళీ ఎంఎస్సి తోటి ఎందుకు ఇదంతా పురాణం అంతా అని మనం సరే అంటాం. ఒక్కొక్కసారి మరీ చేదస్తానికి పోయి అంటే ఏంటి మీ వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, మీరు మనస్ఫూర్తిగా మీరు నేను అభ్యంతరం లేదు కదా మీకు, అంటే అభ్యంతరం ఉందన్నాడు మన వేషం పోతుంది. కానీ సినిమా ఆగిపోదు కదా, అతను వేషం అయినా నన్ను కాకపోతే ఇంకో ఎల్లయ్య పొల్లయ్యని పెట్టుకుంటాడు. సో ఇన్ని గోక్కోవడం ఎందుకని అలాగ కొన్ని సరేలే మరి అతనికి చెప్పండి రేపు పొద్దున్న నా పూచి ఏం లేదని ఓ డిప్లొమాటిక్గా ఓ మాట అంటాం. వేషాలు రావడమే తక్కువ, అందులో వాళ్ళు ముందు ఎవరిని అనుకున్నారు, మన చాయిస్ ఎన్నో వాళ్ళం, మనం ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ కష్టం. తప్పులు ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. మీ ప్రయాణంలో ఇంకొక ముఖ్య వ్యక్తి అంటే మీ జర్నీ నాకు తెలుసు కాబట్టి మల్లికార్జునరావు గారు, ఆయనతో మీ అనుబంధం చాలా ముఖ్యమైనది, అది ఒకసారి చెప్పండి. మల్లికార్జునరావు నాకు ఎలా పరిచయం అంటే, నువ్వు అడుగు నుంచి తవ్వుతున్నావు రోడ్డు. మల్లికార్జునరావు నేను గంగానగర్ అని ఉంది ట్రస్ట్పురంలో మద్రాసులో. గంగానగర్ అనేది ఒక అగ్రహారంలో ఉంటుంది. ఆ మధ్యలో కొన్ని ఇళ్ళు ఉంటాయి, అందులోనే టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంది, అందులోనే జంధ్యాల గారి ఇల్లు ఉంది, అందులోనే మల్లికార్జునరావు ఇల్లు ఉంది, అందులోనే గీతాకృష్ణది ఇల్లు ఉంది, అందులోనే ఈవీవి సత్యనారాయణ గారు వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం 10-15 మంది బతికేసిన కాంపౌండ్ అది. ఆ ఇల్లు ఉంది. ఇంకా సుబ్బరాజు అని ఎవరో ప్రొడ్యూసర్ అది ఉంది. ఆకేళ్ళు ఉండేవాడు అక్కడ. ఇంకా చాలామంది. ఒకటే ఎంట్రన్స్ దానికి. ఇంకోటి ఏదో సన్నటి దొడ్డిదారు ఉంది, కానీ మెయిన్ ఇటే ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి ఇలా ఒక రౌండ్ కొట్టినట్టు అనమాట. మధ్యలో ఇళ్ళు ఉంటాయి, ఎడాపెడా ఇళ్ళు ఉంటాయి, అలా సర్కిల్ తిరిగి వచ్చేసేది. అదే భలే ఉంటుంది ఆ వాతావరణం. ఎక్కడో ఇంకో లోకంలోకి వెళ్ళినట్టు, వేరే ఊరు వెళ్ళినట్టు ఉంటుంది. అక్కడికి వెళ్తే ముందు వెళ్తూనే జంజాల్ గారు ఇల్లు కనపడుతుంది. ఆయన ఉన్నా లేకపోయినా ఎలా దండం పెట్టుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు అటాచ్మెంట్ ఉన్న ఈవీవి గారికి ఆయన గురువు, ఇక మనవాడు అనేది ఏదో ఓ స్టాంపు. ఆయనతో నాకు పెద్ద పరిచయం కూడా లేదు. ఎప్పుడైనా హలో అంటే హలో అనడం, నేను ఫలానా అని తెలుసు, కానీ ఈవీవి గారితో నాకు ఈ కనెక్షన్ ఇవి తెలుసు ఆయనకి. ఆ రకంగా గంగానగర్లో మల్లికార్జునరావు గారు ఉండేవాడు. ఈవీవి గారు ఒక బిల్డింగ్, అది ఇలాంటి బిల్డింగు, ఓ బిల్డింగ్లో ఈవీవి గారు పైన ఉండేవారు. ఆ కింద గీతాకృష్ణ గారు ఉండేవాడు. ఆ గీతాకృష్ణ రోడ్డుకి యువతల వైపు గీతాకృష్ణ ఈవీవి గారి బిల్డింగు. ఈవీవి గారు అప్పటికి డైరెక్టర్ అవ్వలేదు. రోడ్డుకి అవతల మల్లికార్జునరావు. ఈ మల్లికార్జునరావు రోజు ఈ గీతాకృష్ణ దగ్గర గడుపుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఎదురెదురిళ్ళు ఒకటిను, డైరెక్టర్ యాక్టర్ కదా, ఆ రిలేషన్ ఒకటి మెయింటైన్ చేసుకోవడం. ఖాళీ టైం ఉండేది. డైరెక్టర్ అతను రోజు సినిమాలు ఉండవు గీతాకృష్ణ గారికి, ఇతను రోజు యాక్టింగ్ ఉండదు. ఒక రిలేషన్లో అలాగ ఉండేవారు. అప్పుడు ఈ ఇందాక చెప్పాను, విద్యాసాగర్ నేను పరిచయం చేస్తానని వీళ్ళతో అటాచ్ చేసి, రోజు అతను బైక్ మీద పొద్దున్నే ఏంటంటే ఎక్సర్సైజు, ఒక దినచర్య. బ్యాంకుకి 10ంటికి వెళ్ళే ముందు 8:30కో 8కో ఇంట్లో బయలుదేరేసి ఒక 2-3 డైరెక్టర్లను కలిసేసి బైక్ మీద హాజరేయించేసుకుని టచ్లో ఉండడం అనమాట. ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు నేను ఉండడం వల్ల అతనికి ఇంకో ఎడిషనల్ ఏంటంటే, నన్ను పరిచయం చేసినట్టు వెళ్ళడం ఉంటుంది, నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది, అతను ఒకసారి రెన్యూ చేసుకున్నట్టు ఉంటుంది. అలాగా నాకు బాగా హెల్ప్ చేశాడు. కొత్త డైరెక్టర్ని వాళ్ళని పరిచయం చేయడం. అలాగే ఈ గీతాకృష్ణ కూడా నాకు పరిచయం చేశాడు. ఈయన అప్పుడు సినిమా కోకిల్ అనే సినిమాకి స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటున్నాడు. చేసుకుని ఇలా నేను మీ ఒంటెద్దు బండి చూశానండి. ఇక్కడ నేను కళాసాగర్ అని అక్కడ మద్రాసులో నాటకాలు జరుపుతూ ఉంటారు, పోటీలు. నాకు లక్కీగా నా ఒంటెద్దు బండి నాకు ప్లస్ అయింది. అక్కడ ప్రదర్శన ఇచ్చారు సుబ్బరాయ శర్మ వాళ్ళు, నా నాటకాన్ని అక్కడ ప్రదర్శించారు. అది అందరూ మెచ్చుకున్నారు. మద్రాసు ఇండస్ట్రీ అందరూ చూశారు చాలామంది. మంచి కథ, బాగుంది సబ్జెక్ట్, మిడిల్ క్లాస్ ఇది అని, బడ్జెట్ సినిమాకి సంబంధించి ఉందని అందరికీ ఎక్కింది, కనెక్ట్ అయింది. ఈ గీతాకృష్ణ గారు కూడా చూశాడు ఆ సినిమా.
నేను ఎక్కడికి వెళ్ళినా అది చూసామండి మీరు, నేను చెప్పాలి కదా, నేను నాటక రంగం నుంచి వచ్చానండి, పద్మవ్యూహం, ఒంటెద్దు బండి ఇవి రాశానండి అని చెప్పాలి కదా. ఒంటెద్దు బండి అనగా ఒంటెద్దు బండి మొన్న ఇక్కడ ఆడారు కదా 2 months బ్యాక్, అలాగే నాకు హెల్ప్ అయ్యింది అనమాట. అతను చాలా బాగుందండి అది. ఇంచుమించు నేను కూడా ఒక మిడిల్ క్లాస్, ఒక లేడీ ఓరియంటెడ్ నాది. కొంచెం టైం పడుతుంది, వెంటనే నేను ఇవ్వలేను, కానీ డెఫినెట్గా మీకు ఇస్తాను. మేము ఒంటెద్దు బండి చూశాను కాబట్టి, మీ పెన్ను చూశాను కాబట్టి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అని నన్ను అట్లా అటాచ్ అయ్యాము. ఆ అటాచ్ అవ్వడానికి కారణం, ఆ మధ్యలో అవ్వడానికి కారణం విద్యాసాగర్. అయ్యాక రోజు ఇంచుమించు నేను అక్కడికి వెళ్తూ ఉండడం, ఈ మల్లికార్జునరావు గారు కూడా అక్కడ ఉండడం, మాకు ఇద్దరికి మేము ఫ్రెండ్స్ అవ్వడం. తర్వాత నేను మల్లికార్జునరావు గారి ఆయన ఇంటికి కూడా వెళ్ళి కాసేపు కూర్చుంటూ ఉండడం. కొత్తగా వెళ్ళినప్పుడు మనకు తెలిసిన వాళ్ళే 4-5 ఉంటారు. వాళ్ళని అప్పుడప్పుడు మన ఒంటరితనం పోవడానికైనా వాళ్ళని పలకరిస్తూ ఉండడం, టచ్లో ఉండడం చేస్తాం కదా. పైగా సినిమాల్లో అప్పట్లో ఎలా ఉండేదంటే, ఏమో ఎవడి వల్ల మనకి ఏం జరుగుతుందో. ఇప్పుడంటే అసలు ఓ లెక్క పత్రం లేదు, ఎవడినెవడు కేర్ చేయడు. నిన్ను కలవాలనుకో డైరెక్ట్గా కలిసి వచ్చేస్తాడు. మధ్యలో ఎల్బి శ్రీరామ్ అంటే ఈయన కూడా విష్ చేద్దాం, ఏం ఉపయోగపడదు, ఆ లెక్కలు ఉండవు. ఇప్పుడు లెక్కలు వేరు. అప్పుడంటే ఒకడి కోసం వెళ్తే ఇంకోటి కలుస్తాడు, వాడు అదో బోనస్గా ఫీల్ అయ్యాం వాళ్ళం అప్పుడులో. కొత్త ఆయన పరిచయం అయ్యాడు అన్నట్టుగా సర్కిల్ అట్లాగా. వాడి వల్ల ఉపయోగం జరుగుతుందో జరగదో తెలియదు. సర్వర్ సుందరం అనే సినిమాలో నగేష్ సినిమా యాక్టర్, సినిమా యాక్టర్. అవును. వాడు వెళ్ళి ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళి ఆ గేట్ వాడికి నమస్కారం పెడతాడు. ఆయన గేట్ కీపర్ అతనికి ఎందుకు పెట్టి, ఏమో రేపు వాడు ప్రొడ్యూసర్ అయిపోతాడేమో, వాడికి నమస్కారం పెట్టడంలో తప్పు లేదు అంటాడు. అలాగా ఇండస్ట్రీ అప్పట్లో ఎలా ఉండేదంటే, ఎవడి వల్ల ఏం జరుగుతుందో, ఏ మలుపు తిరుగుతుందో జీవితం అన్నట్టు ఉండేది. సముద్రంలో ప్రయాణించేవాడికి ఏ కొయ్య దొరుకుతుందో, ఏ షిప్ వస్తుందో తెలియదు కదా, అలాగుండేది. అప్పుడు ఇలాగా పరిచయం అయ్యాడు ఆయన. పరిచయం అవడంతో మేము ఫ్రెండ్స్ అయ్యాం. అలా తర్వాత నేను రైటర్గాను ఈ గారి దగ్గర ఇవన్నీ నా సినిమాలకి ఆయన యాక్ట్ చేశాడు. తర్వాత యాక్టర్ అయ్యాక మేము ఇద్దరు కో ఆర్టిస్టులుగా చేసాం. చాలా జరిగింది. అదే మీరు ఓకే ఆ జర్నీ లైటర్ వేలో చెప్పారు. అంత బాండింగ్ ఏర్పడడానికి కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయిగా. మల్లికార్జునరావు గారు అంటే మీకు ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంది మీకు. ఏంటది? ఆయన చనిపోయినప్పుడు కూడా విపరీతంగా ఏడ్చినట్టున్నారు మీరు. కొన్ని నాకు అట్లా ఆగో, నేను ప్లాన్ చేసుకోను. ఏదైనా ఒక గ్లెజర్ని జేబులో పెట్టుకుని ఆ టైం కొంచెం అట్లా అని అలా ఉండదు. కొన్ని చోట్ల నిజంగా ఏడవాల్సిన చోట కూడా నాకు ఏడుపు రాదు, అలా మోగగా ఉంటుంది మనసు. కొన్ని చోట్ల చిన్న వాటికి ఏడుపు వచ్చేస్తుంది, చిన్న. అదేంటో మరి అది ఎగ్జాంపుల్. చాలా ఉన్నాయి. ఈవీ గారు పోయినప్పుడు అప్పుడు నేను అన్నీ తెలుసు, ఆయనకి ఒంట్లో బాగోలేదు ఇవన్నీ. నేను చాలా బాధపడుతూనే ఉన్నాం. మగాడిని అన్నీ తెలిసినవాడిని ఏడిచి ఎక్కలేదు, అంత నాకు ఆగలేదు. ఇంకా చిన్న ఎగ్జాంపుల్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ జరిగింది. అందులో క్యాజువల్గా అన్నాడు ఆయన, ఈవీ గారికి మీకు ఎక్కువ ఇంటరాక్షన్ ఉందనుకుంటాను, అసలు ఆయన పేరు చెప్తేనే మీరు ఎమోషన్ అవుతారట అనేటప్పటికి నాకు పట్టుకుంది లోపల. కాసేపు నేను మాట్లాడలేకపోయాను. క్యాజువల్గా అడిగాడు, నేను అంతకుముందు కూడా ఆ మూడ్లో లేను, వేరే మూడ్లో ఉన్నాను. చాలాసేపటికి నేను మాట్లాడలేకపోయాను. అది ప్లాన్డ్ కాదు, అది అట్లా చాలా ఉంటాయి అలాంటివి. అదిగో మా అమ్మాయి అప్పగింతలు చెప్పాను కదా పెద్ద, నేను అప్పుడు ఏడవలసిన పరిస్థితి ఏం కాదు, ఊళ్ళోకి వెళ్ళాలి. కాకపోయినా అది ఒక సందర్భం జీవితంలో. ఎన్నాళ్ళు మన దగ్గర పెరిగింది, ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది. పక్కింట్లోనే ఉండొచ్చు, మనం ఒకే ఇంట్లో వాటాలో ఉండొచ్చు, అయినా కూడా ఆడపిల్ల అనే డెఫినేషన్ ఏడది కాదు అనేది అప్పుడు ప్రూవ్ అవుతుంది, వెళ్ళిపోతుంది ఆడకి. అప్పుడు అంతే. మల్లికార్జునరావు గారిది ఆయన గుడ్ ఫ్రెండ్స్ అంతే. చాలా అనుభవాలు అన్నీ. కొన్ని మేము పక్కనే స్థలాలు కూడా కొన్నాం. ఏదైనా నా కష్ట సుఖాలు ఆయనతో చెప్పుకునేవాడిని, ఆయన కష్ట సుఖాలు నాతో చెప్పుకునేవాడు. శ్రీరామ్జీ అంటాడు, గొంతు భలే మెటాలిక్ వాయిస్, భరణ్ అంటూ ఉంటాడు. ఇలా మాయమైపోయినట్టు వెళ్ళిపోయాడయ్యా
ఇలా సింహంలా ఉండేవాడు అంటాను. అంటే నిజమే కదా అనిపించేది. అట్లా శ్రీరామ్జీ ఆయన చితక తన్నేసారు తెలుసా మీకు? ఏమండి ఆడంటే ఎవడు, ఎందుకు చితక తన్నారు, ఎక్కడ చితక తన్నారు, ఎవరు చితక తన్నారు, ఇవన్నీ మనకి 100 క్వశ్చన్లు వచ్చేస్తాయి అతను చిన్న స్టేట్మెంట్ తోటి. ఎవరినండి, ఎప్పుడే తెలీదా మీకు, భలేవరే, మామూలుగా కొట్టలేదు. ఇలా కొంత లీడ్ అయ్యాక అప్పుడు పాయింట్కి వచ్చేవాడు. పిక్యులర్గా ఉండేవాడు. మీ కొలీగ్స్ అందరూ ఇప్పుడు యాక్టింగ్లో కొలీగ్స్ అందరు చాలామంది, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, ఎంఎస్ గారు, ఆవుతి ప్రసాద్ గారు కావచ్చు, చాలామంది ఒకే సంవత్సరంలో చాలామంది చనిపోవడం జరిగింది. ఎలా అనిపిస్తుంటారు ఆ సిచ్యువేషన్ మీకు? ఒకటేసారి అసలు ఏదో అనుకున్నట్టుగా ఒకేసారి ఇందులో 2 ఉన్నాయండి. ఒకటి ఏంటంటే యాదృచ్ఛికం, రెండవది లాజికల్. ఎలాగో ముందు మాట్లాడుకుందాం. ఇప్పుడు కమెడియన్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళందరూ యూత్ 19, 18 అని నేను చెప్పను, కానీ మాతో పోలిస్తే యంగ్స్టర్స్ వీళ్ళు. ఇప్పుడు జబర్దస్త్ అని వాళ్ళని వీళ్ళని కొంచెం మరీ అంత ఏజ్డ్ కాదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు టీచర్సా, ఇంకోట ఈ జబర్దస్త్లోకి రాకముందు వాళ్ళు ఏంటనేది వాళ్ళు కూడా కొందరు పాపం రైటర్స్గా ట్రాక్స్ అవి రాసి చిన్న చిన్న వేషాలు వేసి స్ట్రగుల్ నాకు తెలుసు. చాలామంది అందులో కొందరు ఆ ప్రవాహంలో అందులో దూరిపోయారు. అట్లా టీమ్స్ అందులో బ్యాచ్లు అలా ఎవడో చిన్న టాలెంట్ ఉన్న అందులో దూరి వాడు టీం హెడ్ అయిపోయి అలా చాలా మార్పులు జరిగాయి. కానీ అందులో కొందరు రియల్ కష్టజీవులు ఉన్నారు, కొందరు బోనస్గా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, ఇలా ఉన్నారు. అందరూ టాలెంట్ లేకుండా ఎవడు రాడు. ఇంకా ఏజ్ పరంగా చూస్తే అందరూ కూడా ఇప్పుడు మనిషికి 100 ఏళ్ళు అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ బిలో 50 years కాదు, 100 ఏళ్ళు మనిషి ఆయుర్దాయం అయినా కూడా ఒక 60-70 ఏళ్ళు బతుకుతాడు అనుకుంటే, ఓ 35-40 years ఫస్ట్ హాఫ్ అనుకుందాం. గ్యారంటీగా అందరూ బతుకుతారు. తర్వాత సెకండ్ హాఫ్ ఎంతో ఎవరికి తెలియదు. 41 ఏట పోవచ్చు, 61 ఏట పోవచ్చు, 91 ఏట పోవచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ముందు వాళ్ళందరూ హెల్తీగా యూత్ఫుల్గా ఇదిగా ఉంటారు. 39 ఏళ్ళ వాడిని కూడా యూత్ అనే అంటారు కదా. సో యూత్ బ్యాచ్ వాళ్ళు దాదాపుగా. మేమందరూ కూడా 40 దాటాక ఇంకా 41 అయినా కూడా యూత్ కాదు. మా బ్యాచ్ వేరు. పేరుకి అంతమంది కమెడియన్స్ ఉన్నాం, కానీ అంతమందిలో కూడా ఏజ్డే 50+ వాళ్ళే అందరూ. అందులో కొందరు లెక్చరర్స్, కొందరు టీచర్స్, మిగిలిన వాళ్ళు స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు. సినిమాలో ఒక ఇది ఉంది, ఒక కొటేషన్, ప్రతి సినిమాకి ముందో కథ తర్వాత కథ ఉంటుంది. ముందు కథ తర్వాత కథ. మనం ఒక చిన్న మైసూర్ పాక్ తయారు చేసి అందులో ఇక్కడికి కట్ చేసి ఇది పెడుతున్నాం మనం. దీని వెనకాల మైసూర్ పాక్ ఉంది, తర్వాత మైసూర్ పాక్ ఉంది. అట్లాగే మన సినిమా 2 గంటలు చెప్పిస్తున్నాం. హీరో 20వ ఏట నుంచి మొదలెట్టుకుంటున్నాం. 20 ఏళ్ళ జీవితం వెనకాల ఉంది. 20 నుంచి 21 ఏడు వరకు ఒక ఏడాది చూపిస్తున్నాం హీరోయిన్ పెళ్లి చేసుకోవడం దాకా. 21 తర్వాత 60 ఏళ్ళ జీవితం ఉంది వాడికి. ముందు కథ తర్వాత కథ ఉంటుంది. ఆ కథకి ఈ కథకి సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే మా కమెడియన్స్ అందరికీ ముందు కథ చాలా ఉంది. వాళ్ళు స్టేజ్ నుంచి వచ్చి ఉండొచ్చు, క్లాసులో లెక్చరర్స్ అయ్యి ఉండొచ్చు, టీచర్స్ అయ్యి ఉండొచ్చు, రచయితలు అయ్యి ఉండొచ్చు, నటులు అయ్యి ఉండొచ్చు. అన్నిటికీ ఉదాహరణలు ఉన్నాయి. ఇంచుమించుగా ఏదో రంగంలో ఏదో రకంగా పేరు తెచ్చుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాదాపుగా ఎక్కువ మంది, ఇంక్లూడింగ్ మన కొండవలస వీళ్ళు స్టేజ్ నుంచి వచ్చారు, జయప్రకాష్ రెడ్డి వాళ్ళందరూ కూడా. కొందరు ఏంటంటే స్టేజ్ నుంచి రాకపోయినా, లెక్చరర్స్ కాకపోయినా ఇదే సినిమా ఫీల్డ్లో ఎక్కువ కాలం ఉన్నారు. ఓకే, సపోజ్ జయప్రకాష్ రెడ్డి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, జీవ ఎప్పటి నుంచో ఉన్నాడు, ఈ మల్లికార్జునరావు ఎప్పటి నుంచో ఉన్నారు. వీళ్ళు చాలా ఎర్లీగా వెళ్ళిపోయారు మాకంటే ఇండస్ట్రీకి. వాళ్ళు ఓ 10-15 ఏళ్ళు కొంచెం అలా ఈడ్చుకెళ్ళినట్టుగా ఉండేది, పెద్దగా బిజీ అయిపోలేదు. ఉన్నారా అంటే ఉన్నారు, లేరా అంటే లేరు, అలా ఉండేది. తర్వాత ఎక్కడో ఈవి గారి సినిమాల్లోనో ఇంకొకరి సినిమాల్లోనో అలాగ వాళ్ళకి ఒక మలుపు తిరిగి జీవితం. ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళకి అదే. ఓకే,
బాలకృష్ణ గారి సినిమా. దాంతో ఆయన దూసుకొచ్చి పెద్ద విలన్ అయ్యారు. అంతకుముందు ఆయన జంబలగిడి పంపలో చిన్న వేషం వేశాడు జయప్రకాష్ గారు, 3 చక్రాల సైకిల్ తొక్కడం ఇవాళ. అంటే స్ట్రగులింగ్ పీరియడ్ ఎక్కువ కాలం ఉంది వాళ్ళకి. మాకు నాటకాల పీరియడ్ ఉంటే వాళ్ళకి స్ట్రగులింగ్ ఇండస్ట్రీలో ఉన్న స్ట్రగులింగ్ పీరియడ్. వీళ్ళందరూ మేమందరం ఒక బ్యాచ్గా ఒక చోట కలిసాం. అక్కడి నుంచి ట్రావెల్ చేసాం 15 ఏళ్ళు ఎంతో. ఆ 15 ఏళ్ళు ఇంకా మా రాజ్యంగా ఉండేది. నేను యాక్టర్గా అయ్యి 2000 సంవత్సరంలో వచ్చాను ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్గా. అంతకుముందు నేను 12 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా కూడా యాక్టర్గా 2000 సంవత్సరం ఫిబ్రవరి. చాలా బాగుంది. అక్కడి నుంచి ఈ వేల్ట్ వరకు లెక్కేసుకుంటే 17 ఏళ్ళు కరెక్ట్గా ఫిబ్రవరికి. నా నటన జీవితం, సినిమా జీవితం 17 ఏళ్ళు. ఈ 17 ఏళ్లలో మేమందరం ఒక ఏజ్ గ్రూపు, ఒక 5-10 ఏళ్ళు ఇటు అటు తేడా చూపిస్తే ఈ నేను చెప్పిన సెకండ్ హాఫ్ ఏజ్ గ్రూపు మేమందరం ఈ 17 ఏళ్ళలో వయసు వచ్చింది. కొందరికేమో రకరకాల అనారోగ్యాల కారణం కావచ్చు, జీవితంలో వాళ్ళ ప్రయాణంలో అనేక టెన్షన్స్ ఎదుర్కొని బాడీ రెసిస్ట్ చేసుకోలేకపోవచ్చు, కొందరేమో అలసిపోయి ఉండొచ్చు, కొందరేమో చిన్న చిన్న రుగ్మతలు ఉండొచ్చు. వీటి వల్ల వాళ్ళు మంచిగా వాళ్ళ టైం అయిపోయినట్టుగా అలా వెళ్ళిపోయారు. కొందరు ఏమీ అవ్వకుండానే మాయమైపోయినట్టు అలా ఉన్నారు. ఏదైనా కూడా అయ్యో 21 వెళ్ళిపోయాడు, 31 వెళ్ళిపోయాడు అన్నది కాదు. వాళ్ళు షష్టిపూర్తికి ముందు తర్వాత వెళ్ళిన వాళ్ళు మంచిగా షష్టిపూర్తి తర్వాత వెళ్ళిపోక్కర్లేదు. ఈవేళ రేపు 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయుష్ ప్రమాణం పెరిగింది. మరి జీవితంలో ఎక్కువ అలసట, ముఖ్యంగా టెన్షన్స్ తట్టుకోలేకపోవడం, ఎక్కువ సినిమాలు ఉంటే ఎలా చేయాలి, అసలు లేకపోతే ఎలా గడవాలి. ఈ ఫీల్డ్ మాయదారి ఫీల్డ్. అది మనిషిని హ్యాపీగా స్థిమితంగా మామూలుగా ఉద్యోగి పొద్దున్నే 9ంటికి టిఫిన్ తిని మధ్యాహ్నం డబ్బా బ్యాగులో పెట్టుకుని 1 గంటకు బెల్ల కొట్టగానే మనం బెల్ల కొట్టకపోయినా మనమే పెట్టుకు తిని సాయంత్రం ఇంటికి వచ్చి అని ఏదో మల్లెపూల దండ ఏదో తెచ్చి అలా సిస్టమేటిక్గా ఉండదు. నైట్ షూటింగ్లు, డే షూటింగ్, ఏ షూటింగ్ లేకపోవడం. ఆదివారం అందరికీ సెలవు, మనకి షూటింగ్ ఉంటుంది. సోమవారం నుంచి అందరూ బిజీగా ఉంటారు, మనం ఖాళీగా ఉంటాం. ఇర్రెగ్యులర్, డిస్టర్బ్డ్, టెన్షన్తో కూడుకున్న ఎవరి లెవెల్కి వాళ్ళకి, లైట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ దాకా అందరికీ వాళ్ళ టెన్షన్స్. అందరికీ తెలుసు టెన్షన్ ఉండకూడదు, ఆ టెన్షనే ఉండాలి, టెన్షన్ ఉండకూడదు అని తెలియని వాడు ఎవడు? నిన్నటి జనరేషన్ వాళ్ళు పాడయ్యారు డబ్బులు కూడబెట్టుకోక, మనం జాగ్రత్తగా ఉండాలని తెలియని వాళ్ళు ఎవరు? అన్నీ తెలుసున్న సిచ్యుయేషన్స్ని బట్టి మనిషి బతకాలంతే. సో ఇది కమింగ్ టు ది పాయింట్, మేమందరం ఒక ఏజ్ గ్రూప్ అవ్వడం వల్ల ఇంచుమించుగా 2-3 ఏళ్ళు ఇటు అటుగా ఇంకా మన వాళ్ళ ఆరోగ్య రీత్యా ఇంకో రీత్యా ఆ వయసులో వెళ్ళారు. ఇంకా బతకచ్చు ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసి ఉంటే. మెయింటైన్ చేసిన వాళ్ళు కొందరు వెళ్ళి ఉండొచ్చు, చేయలేని వాళ్ళు ఎక్కువ మంది ఉండొచ్చు, అది మనం చెప్పలేం. ఇది ఒక ఆస్పెక్ట్ సైంటిఫిక్గా. ఇంకా యాక్సిడెంటల్గా ఇంకో ఇదేంటంటే అందరూ ఒకేసారి 2-3 ఏళ్లలో పోవక్కర్లేదు కదా. ఇప్పుడు మన ఇద్దరికి కూడా ఒక 50 ఇయర్స్ అనుకో, నువ్వు 90 ఇయర్స్ దాకా బతకచ్చు, నేను 55 ఇయర్సే పోవచ్చు. అంటే మన ఇద్దరికి ఎంత గ్యాప్ ఉంది పోవడంలో. కానీ అలా జరగలేదు ఇక్కడ. ఒక 2-3 ఏళ్లలో మొత్తం అన్నీ ఏదో అలాగా కళ్ళు తెరిచి మూసే లోపల ఏమైపోయారు వీళ్ళందరూ అన్నట్టు అయిపోయింది. అది దురదృష్టం. అది ఒక సునామీయో లేకపోతే ఇంకొక ఫ్లడ్ ఏదో వస్తే చూడు, భూకంపం ఏదో వస్తే ఎలా చెప్పుకుంటాం, అలాగా సినిమా పరిశ్రమ, తెలుగు సినిమా పరిశ్రమ, కమెడియన్స్ టాపిక్ వచ్చినప్పుడు మాత్రం ఏంటి ఇంత మంచి వాళ్ళు మన చుట్టూ ఉండేవారు ఏమైపోయారు వాళ్ళు అనేది ఎవరికీ అర్థం కాని మ్యాటర్. అది వాళ్ళ అందరి మరణాలు చూసాకనైనా మీరు కూడా కొంచెం ఆరోగ్యం మీద జాగ్రత్త వహించినట్టున్నారు, సిగరెట్లు మానేసినట్టున్నారు. అంటే నేను కొంచెం గర్వం అనుకోకపోతే ఇక్కడ నన్ను నేను కొంచెం గొప్పవాడిగా చెప్పుకుంటాను. మిగతా వాళ్ళు తక్కువ అని కాదు, వీలైనంత వరకు నన్ను నాతోటే పోల్చుకుంటాను. ఓకే. ఎందుకంటే అయ్యో వాళ్ళు అలా పాడైపోయారు, వీళ్ళు ఎలా పాడైపోయారు అనే దానికంటే కూడా వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటే అవి నేను లేకుండా ముందు నుంచి జాగ్రత్త పడ్డాను. నా లైఫ్ స్టైల్లే నేను మెయింటైన్ చేశాను.
నా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడంలో చిన్నప్పటి నుంచి నాకు ఫిట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, కొన్ని లెక్కలు ఉన్నాయి నాకు. ఉదాహరణకు నేను టైట్ ఫిట్టింగ్స్ ఎక్కువ ఇష్టపడతా. లూజుగా ఏదైనా క్యారెక్టర్లకు కావాలంటే ఎంత లూజ్ అయినా వేస్తాను, కానీ మామూలు జనరల్ లైఫ్లో టైట్ ఫిట్టింగ్ ఇష్టం నాకు. ఎందుకు టైట్ ఫిట్టింగ్ ఇష్టం? ఫిట్నెస్ ఉంటుంది టైట్ ఫిట్టింగ్లో, కాన్ఫిడెన్స్ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలాగే చిన్న పొట్ట మనకి 2 అంగుళాలు వచ్చినా కూడా ఏంటి పొట్ట వచ్చేస్తుంది, కాషియస్గా ఉంటాం. లూజ్గా ఉంటే ఆ లోపల తోసుకుపోతుంటుంది. ఇదే టీ షర్ట్లు కొందరు వేస్తారు, లోపల ఎంత ఉంటుంది, 2 సిలిండర్లు ఉంటాయి లోపల. సో అది మన పెద్ద టీ షర్ట్ ఎందుకు అడిగి 2 ఎక్స్ట్రా సిలిండర్లు పెట్టుకుని. సో వాకింగ్లు చేసేస్తూ ఉంటారు. మళ్ళీ సాయంత్రం వాకింగ్లు చేసాం కదా మనం, అరాయించుకుంటుంది బాడీ అని మళ్ళీ ఇంకో ముద్ద ఎక్కువ తింటారు. ఇవన్నీ మనం పుణ్యం చేసినాం కదా అని ఇంకో పాపం చేయడం లాంటిది అనమాట. అది ఇది నల్లిఫై అయిపోతాయని. అలా అవ్వో, దాని అకౌంట్ దాందే, దీని అకౌంట్ దీందే. చిన్నప్పటి నుంచి నాకు బ్యాడ్ హ్యాబిట్ అయినా గుడ్ హ్యాబిట్ అయినా కూడా, గుడ్ హ్యాబిట్ అయితే ఇంకొంచెం పెంచుకుందాం, బ్యాడ్ హ్యాబిట్ కొంచెం తగ్గించుకుందాం. ఉదాహరణకు ఒక కొలెస్ట్రాల్, ఒక ఆయిల్, పర్టికులర్ ఆయిల్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంది, పర్టికులర్ ఆయిల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది. దీన్ని వీలైనంత వరకు తగ్గిద్దాం, దీన్ని ఇంకో స్పూన్ పెంచు, ఇది అక్కడ కాంపెన్సేట్ చేద్దాం. ఇట్లా ప్రతి దాంట్లో నేను చిన్న అవేర్నెస్. ఇది ఇవాళ కొత్తగా సినిమాల్లోకి వచ్చింది కాదు, ముందు నుంచి కూడా. నేను ఉద్యోగం చేసే రోజుల్లో కూడా ఏదో 3 చపాతీలు, దాంట్లో ఏదో ఓ కర్రీ, ఏదో అట్లా ఇంత తూకంగా మీల్స్ ఇస్తారు చూడు, ప్లేట్ మీల్స్ అంటారు, అలాగేదో భోజనం పట్టుకెళ్ళిన ఒక క్యారేజ్ 3 గిన్నెలు ఏదో అందులో, ఇందులో ఐటమ్, ఇందులో ఐటమ్. ఈ అవేర్నెస్ ఏదైనా గమ్మని హోటల్లో అవి ఇవి తిన్నా కూడా దానికి అయ్యో దేనికి ప్రికాషన్ పాటించడం తక్కువ, అలా కంట్రోల్ లేకుండా చేసే తక్కువ ఏదైనా కూడా. నాకు స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్లు ఉన్నా కూడా నేను లెక్క ప్రకారం ఉండేవాడిని, తక్కువ దుర్మార్గుండి అనమాట. అలా ఉండడం వల్ల ఒకటేను, అసలు నా బాడీ లక్కీగా కడ్డీ శరీరం అంటారు కొందరు, లూజ్ బాడీ కడ్డీ శరీరం, ఏదో కలొక్కేల భాషలో. నాది అలా ఉండబట్టి వస్తే ఎప్పుడైనా ఇది వస్తుంది కొంచెం తప్ప అక్కడే భయపడుతూ ఉంటాను. కానీ మోస్ట్ డేంజరస్, అన్నిటికంటే ముందు వస్తుంది, అన్నిటికంటే ఆఖరణ తగ్గుతుంది. దీన్ని వదిలేసి కొన్నాళ్ళు 2 ఇంచులు పెంచామనుకో, దీన్ని తగ్గించడం కోసం మనం చేసేసి రకరకాల ఎక్సర్సైజులు, నిమ్మకాయ రసాలు, అవి ఇవి ఏవో చెప్తారు, ఎక్కడెక్కడో చదువుతాం, ఎవడో చెప్తాడు, అవన్నీ పాటించేస్తాం. వాటి వల్ల మొత్తం ఇవన్నీ దొబ్బుతాయి, మొత్తం ఈ షేపులు పోతాయి. ఇది మాత్రం ఆఖరిని ఇంత తగ్గుతుంది. ఇది బెల్ట్ తెలుస్తుంది కదా, 36 ఇంచులల్లా 35-75 ఉంటుంది అనమాట. ఇంత కష్టపడితే ఇవన్నీ దొబ్బాయి, డేంజర్ ఉంది అది. అందుకని దీన్ని రానివ్వకూడదు. ఇక్కడ జాగ్రత్త పడాలంటే ఈ టైట్ షర్ట్ల వల్ల కొంచెం మనం కాషియస్గా ఉంటాం. అంతేకాకుండా కొంచెం ఫిట్గా ఉండడానికి మామూలు వాకింగ్కి బ్రిస్క్ వాక్కి తేడా ఉంది. వాకింగ్ అంటే అలా నడవడం వేరు, అలా నడవడం. ఈ బ్రిస్క్గా అలర్ట్గా ఉంటాం అని నేను పొట్టి షర్ట్లు, టైట్ షర్ట్లు. సినిమాలో అందరూ కామెంట్ చేస్తారు మా కమెడియన్స్, ఎంఎస్లు వీళ్ళు వాళ్ళు, ఏమండి శ్రీరామ్ గారు ఒక్కరోజు మీరు బట్టలకు మీరు వేసుకుంటారేమో అంటే, ఎప్పుడు మీ అబ్బాయి బట్టలేనా, డబ్బులు ఇవ్వట్లేదా మీకు ప్రొడ్యూసర్లో, మీ చొక్కాలు చూడండి, ఎప్పుడు వాళ్ళ అబ్బాయి బట్టలు. ఇలాగా అది జోక్గా అన్నదల్లా నేను టైట్ డ్రెస్ చేసుకుంటాననేది రిజిస్టర్డ్. కొన్ని ఇండస్ట్రీ వాళ్ళందరికీ అది ఎంటర్టైన్మెంట్. నేను నీట్గా తల దూకుంటాను, నేను నీట్గా ఏదో అంటాను. బ్రహ్మానంద గారు అంటాడు, మా మేకప్ మ్యాన్ రాము, రాము ఎల్బీ గారికి చూడు అక్కడ ఒక వెంట్రుక పైకి లేచిన గమనించేవాళ్ళే. పెద్ద మనిషి కోపం వచ్చేస్తుంది, వెంట్రుక కాదు ఏమి అందరూ నవ్వుకుంటారు సెట్లో. ఇంతకీ నా చేదస్తం మీద అర్థమైంది. అట్లాగా అన్నిట్లో నేను అలా ఉండాలనుకుంటాను. అంటే మీరు సిగరెట్ ఎలా మానేయగలిగారు? సిగరెట్ వండరే నిజంగా. 40 ఏళ్ళు పైన కాల్చాను. కాలేజీలో జాయిన్ అయ్యాను, మొదలెట్టాను. అంటే దీన్ని బట్టి కొందరు లెక్కలు వేస్తారు, కాలేజీలో అంటే 40 ఏళ్ళు అంటే అంత వీడి వయసు అని. నా వయసు నేనే చెప్పుకుంటూ ఉంటాను. ఓ నెల దాచుతూ ఉంటాను, అబద్ధం ఆడాలని, ఎక్కువ చెప్పకూడదని దాచింది నెల. అలాగా
మానేయాలనుకున్నాను. మానేయాలనుకోవడంలో రకరకాల ఎక్సర్సైజులు. సరదాగా మనం ఇది జనం వాళ్ళ ఆరోగ్యానికి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కొంచెం ఫార్వర్డ్ చేసేయండి. సరదాగా కొన్ని వాల్యూస్ మాట్లాడుకున్నాం. మీరులో కూడా స్మోకర్స్ ఉంటారు, మీకు కూడా ఒక సరదాగా ఏదో టిప్. అంటే సిగరెట్ల గురించి టాపిక్ మనవాడు రైజ్ చేసాడు, 5 నిమిషాలు మాట్లాడాలి. ఇంట్రెస్ట్ లేని వాడిని 5 మినిట్స్ ఫార్వర్డ్ చేసాడు. ఇప్పుడు ఇది క్యాప్షన్ ఏమో, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఫార్వర్డ్ చేసి సిగరెట్ల గురించి టాపిక్. అన్న ఎల్వి సిగరెట్లు అలా కాల్చి కాల్చి మానేయాలి, సిగరెట్తో క్యాన్సర్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, భయపెట్టేస్తారు. కాల్చేది కూడా మధ్యలో క్యాన్సర్ వచ్చేసినట్టు ఇలా భయపడి, క్యాన్సర్ రావడానికి ఆడవాళ్ళకి కూడా వస్తుంది, వాళ్ళు ఏం సిగరెట్లు కాలుస్తారు, మళ్ళీ మనం కాల్చాలనుకున్నప్పుడు అలా సరిపెట్టుకోవడం. సో మొత్తానికి ఒకసారి ముత్యాల సుబ్బయ్య గారు తొలివాలపు అనే సినిమా షూటింగ్లో గోపీచంద్ సినిమా, గోపీచంద్ ఫాదర్ నేను, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాకు, లడ్డు లాంటి క్యారెక్టర్. అందులోనే కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది. ఎంఎస్ నారాయణ ఎల్ఐసి ఏజెంట్ ఇంటికి పిలిచి దోలగొండాకుతో స్నానం చేయించి, అవి కామెడీ సీన్లు, సెంటిమెంట్, మంచి మంచి సీన్లు ఉన్నాయి. అందులో ఎప్పుడు 20 మంది ఉండేవారు షాట్లో. నా మీద ఓ డైలాగు, మెయిన్ ఎక్స్ప్రెషన్ ఏదో ఉంటూ ఉండేది. మనమేమో అప్పుడు పక్కన వెళ్ళి షార్ట్ ఏదో ట్రాలీ ఏదో వేస్తూ ఉండేవారు, మనం ఆ గ్యాప్ చూసుకుని కొడుతూ ఉండేవాడు. ఒకసారి అనుకోకుండా వేసి ట్రాలీ అనుకున్నది క్యాన్సిల్ చేసాడు ఏదో, నేను సిగరెట్ వెలిగించాను పక్కనే, వెయిటింగ్ అందరూ, షార్ట్ రెడీ. ఓ డైరెక్టర్ అసోసియేట్ ఒకడు అన్నాడు, అతను ఈ గుమ్మం దగ్గర, నేను లోపల కాల్చుకుంటున్నాను, ఇక్కడ షార్ట్, అక్కడ నిలబడి ఎల్బీ గారా వచ్చేస్తున్నారు, నా వైపు తిరిగి వచ్చేస్తున్నారండి, పర్లేదు కాల్చుకోండి, ఇంకా ట్రాలీ వేసుకుంటాను, వచ్చేస్తున్నారు కాల్చుకో, ఇలాగ బిల్డప్ ఇచ్చి మొత్తం నన్ను ఫోన్ చేసేసాడు ఆ వేళ. వెయిటింగ్ అక్కడ అందరూ. ఓకే. సో అందరూ అలా సోఫాలో, డైరెక్టర్ కూడా అలా కూర్చొని ఉన్నాడు, మిగతా ఆర్టిస్టులు. సోఫా పక్కన ఖాళీ ఉంది. సార్ ఏంటి సార్ అన్నాను. ఈ లోపల సిగరెట్ కాల్చాలి, ఒక్కపొడి వేయాలి, ఇంకోటి వేయాలి, ఇవన్నీ అయ్యి రావాలి. అయినా అక్కడ కాల్చిన వాడికి అలా గుప్పును కొడుతూనే ఉంటుంది. కూర్చోబెట్టాడు. ఒక షార్ట్ హెడ్స్, గురువా పలానా బ్యాడ్ హ్యాబిట్ మెయింటైన్ చేయి, పర్వాలేదు, మందు పర్వాలేదు, ఇంకోటి చేయి పర్వాలేదు, ఒకటి చాలపోతే 2 చేయి పర్వాలేదు, సిగరెట్ వద్దు గురువా. తెలిసిపోయిందన్నమాట స్మెల్ అని అనుకుని ఇంకా కవరేజ్ అంటేనండి, అది రైటర్ని కదండి, అది గొప్ప థాట్స్ వచ్చేస్తాయని అలాగా థాట్ ఆగిపోయినప్పుడు అలా ఓ సిగరెట్ వెలిగించడం, థాట్ వచ్చేస్తే సిగరెట్ వల్లే వచ్చిందని భ్రమపడ్డం, అలా అలవాటు అయిపోయిందండి. అది నువ్వు రైటర్గా ఉన్నప్పుడు మాట కదా, రైటర్గా ఉన్నప్పుడు బుర్రతో పని. ఇప్పుడు యాక్టరు కదా, బుర్రతో పని లేదు కదా, ఇంట్లో పడేసి కదా వస్తావు. ఏమంటుంది దానికి నవ్వుకొని అలాగా అలా కొంతకాలం రకరకాలుగా సిగరెట్. ఒక్కొక్కసారి అర్ధరాత్రి ఏదో ఎక్కడో ఉండి ఫ్రెండ్స్ తోటో దేనితోటో ఫంక్షన్లో, మ్యారేజ్ ఫంక్షన్కో దేనికో వెళ్ళి సిగరెట్లు లేకపోతే దాని గురించి రైల్వే స్టేషన్లో దొరుకుతాయటనో 6-7 కిలోమీటర్లు బండి 2 సిగరెట్ల కోసం అలా ఎవరినో పంపో, మేము బ్యాచ్గా వెళ్ళు, అలా చేసిన సందర్భాలు బోళ్ళు ఉంటాయి. ఓకే. ప్రతిదీ లెక్క, అర్ధరాత్రి రాయాలి, సీన్ పొద్దునకు పూర్తి చేయాలి, ఎన్ని సిగరెట్లు ఉన్నాయి, అయ్యో తెచ్చుకోవడం మర్చిపోయాం, జాగ్రత్తగా వాడుకోవాలి, సీన్ జాగ్రత్తగా రాయాలి కాదు, సిగరెట్లు జాగ్రత్తగా వాడుకోవాలి. ఇలాంటి లెక్కలన్నీ ఉండి మానేయాలనుకుని ఇలా అనేక అనుభవాలు. అక్కడ పేపర్లో ఆర్టికల్ చదువుతాం, క్యాన్సర్ అదే సిగరెట్ వల్ల క్యాన్సర్తో ఏటా చనిపోతున్న వారి సంఖ్య. పేజ్ ఇది మన పేజీ కాదు, మనం మానదలుచుకోలేదన్నమాట మెంటల్గా. అది చదివితే పోనీ మనం కూడా మానేస్తాము, వాడు ఏమైనా మార్గం చెప్పాడో, అది అసలు వద్దు, మనది కాదు సబ్జెక్ట్ అని. నా పేరు మహేష్, అది కూడా థియేటర్లో నా పేరు ముఖేష్. ఈ భయం వేసేసేవారు బాబోయ్ అనుకున్నా, మనం వద్దనుకున్నప్పుడు.
ఇంట్లో కూడా ఏమండి ఎక్కువ అవుతున్నాయి గమనించారా, సర్లే అది చూడ పోపు మాడిపోతుందేమో, డైవర్ట్ చేసేయడం వాళ్ళు. అంటే నేను ఇంకా కొంతకాలం కాల్చి తెచ్చుకున్నాను, నాకు అడ్డు చెప్పొద్దని మనం లైసెన్స్ తీసేసుకోవడం, డామినేట్ చేసేయడం. ఇంకా మానేయాలనుకున్నప్పుడు నేను ఏ పేపర్లో చదవలేదు, ఏ ఇది చేయలేదు, ఇంకా మానాలి చాలు. ఈ మానాలనుకునేది ఇలాంటివి అనేక అనుభవాలు ఉన్నాయి. ఎక్కువ నన్ను ఆకట్టుకున్నది మా మిత్రుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. షూటింగ్లో కొంతమంది ఇంటి నుంచి క్యారియర్లు తెచ్చుకునే వాళ్ళు ఊళ్ళో షూటింగ్ అయితే, కొంతమంది తెచ్చుకోవడం కుదరక ఏదో. ఆ తెచ్చుకునే వాళ్ళల్లో నేను ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఆయన కూడా ఇంట్లోంచి తెచ్చుకుంటాడు, ఎక్కడో దిల్సుఖ్నగర్లో ఉండేవాడు. ఎల్వి గారు ఇంటి నుంచి క్యారేజ్ వస్తుంది, ఇద్దరు కలిసి తిందాం అనేవాడు. ఈ ఆఫీసుల్లో కానీ షూటింగ్లో కానీ కలిసి తినడం వల్ల అడ్వాంటేజ్ ఉంది. మీ ఇంట్లో కూర వండుతారు, నా ఇంట్లో కూర వండుతారు, 2 కూరలు అవుతాయి ఇద్దరికి కూడా, షేరింగ్ వల్ల. ఎవరైనా ప్రిఫర్ చేస్తారు తప్ప వీడు కూడా క్యారేజ్ షేర్ చేసుకుంటున్నాడు అని అలాగే ఆ మైనస్ ఉండదు. అట్లా ఓ రోజు భోజనంలో టాపిక్, ఎప్పటి నుంచి కాలుస్తున్నారు సిగరెట్లు? పుట్టినప్పటి నుంచి 40 ఏళ్ళు అయిందండి. ఇంకా వ్యామోహం తీరలేదు. ఆ మాట ఎందుకో నన్ను పట్టుకుంది, వ్యామోహం తీరలేదా మళ్ళీ అన్నాడే. నిజమే కదా, ఎంత గొప్ప మాట. మనకి ఎంత ఇష్టం అన్నా 40 ఏళ్ళ పాటు ఇంకా కాల్చాలని అనిపిస్తుంది అంటే అది మన ఎంత ఆడుకుంటుంది అనేది. ఓహో, ఈయన కూడా వార్నింగ్ ఇచ్చేసాడు, థర్డ్ బెల్ కూడా అయిపోయిందని అప్పటి నుంచి క్యాలిక్యులేటెడ్గా ఏడాదిలో మానేద్దాం అనుకున్నది 6 నెలల్లో ఎలా మానాలి, ఏడాదికి మానేద్దామని ఏదో అనుకున్నాను డేట్. అంతకంటే ముందే ఎలా మానేయాలి, సడన్గా మానేయకూడదు, గ్రాడ్యువల్గా అలా లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయి మెట్లో దిగి వస్తున్నట్టుగా రావాలి గ్రాడ్యువల్ అనుకుని అలా చేశాను. 6 నెలల 5 నెలల్లోనే మానేశాను. తర్వాత కొన్నాళ్ళు వ్యామోహం. ఇదివరకు నేను కాఫీ మార్నింగ్ తాగేవాడిని. కాఫీ తాగితే ఎక్కువ సిగరెట్ మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది. టీకి కూడా ఉంటుంది కానీ కొంచెం పర్సెంటేజ్ తక్కువ. దానికి 100% వ్యామోహం అయితే దీనికి 90% టీ అయితే. అందుకని టీకి ఫిక్స్ అయిపోయాను. కాఫీ కొంచెమైనా టీ తాగితే తాగాలనిపించదా సిగరెట్? అనిపిస్తుంది. కాఫీ టీలు తాగితే వెంటనే తాగాలనిపిస్తుంది, టిఫిన్ తింటే తాగాలనిపిస్తుంది, సిగరెట్ భోజనం చేస్తే తాగాలనిపిస్తుంది, ఏం తోచకపోతే తాగాలనిపిస్తుంది, పరీక్ష పోతే తాగాలనిపిస్తుంది, ఫస్ట్ మార్క్ వస్తే తాగాలనిపిస్తుంది. కారణాలు అన్నీ ఉంటాయి సిగరెట్కి. కానీ కాఫీ తాగితే వెంటనే తాగి తీరాలన్నట్టుగా ఉంటుంది. టీ తాగితే పర్లేదు కొంచెం ఆపుకుందాం అంటే ఆగుతుంది, నా వరకు. అది మిగతా వాళ్ళు రివర్స్ ఏమో నాకు తెలియదు. అలాగా మానేయగలిగాను, గర్వంగా ఫీల్ అవుతాను నేను. అప్పుడు మానేసేప్పుడే 5-6 ఏళ్ళు అయింది. ఇన్నేళ్ళు నన్ను వెంటాడినది, దాన్ని నేను వదులుచుకోగలిగానంటే నా విల్ పవర్ మీద నాకు ఇలాగ కొన్ని నేను చేయబట్టి నేను అనుకున్నానంటే అది ఇంకా చెయ్యాలనే పట్టుదల.